Yesterday, yes, we discussed about load balancing and auto scaling, everything we discussed. Theoretically, yes. Theory strong అవ్వాలి మనం రియల్ గా. గుడ్. సో నౌ రియల్ గా చెప్పాలంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకు తెలుసు కొంచెం. గుడ్. ఇప్పుడు అసలు రియల్ గా ఎస్ ఫ్రెండ్స్ చూస్తే మనం దిస్ ఇస్ లైనెక్స్ మిషన్. Mission in the sense instance. Good. This is a Linux instance. Okay. So we deploy this website into this Linux mission. As a DevOps engineer, this is your responsibility to deploy site into this Linux mission. Okay, good. So ఈ Linux mission లో మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే. అయితే మనకి ఎస్ ఫ్రెండ్స్ డమ్మీ వెబ్సైట్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం సింపుల్ గా వెబ్ పేజ్ కూడా తయారు చేద్దాం. వెబ్ పేజ్ తయారు చేయాలంటే దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇక్కడ మనం రన్ చేయాలి. లైనిక్స్ కమాండ్స్ రన్ చేయాలి. సో ఆ లైనిక్స్ కమాండ్స్ ఏంటి ఫ్రెండ్స్? ఎస్ లైనిక్స్ కమాండ్స్ ఏంటి అంటే ఎస్ ఫ్రెండ్స్ సో టోటల్ గా ఫస్ట్ నువ్వు లాగిన్ అవుతావు ఎక్కడ ఈసీటీ యూజర్ గా. ఓకే. తర్వాత ఏం చేస్తావు ఫ్రెండ్స్ sudo -i దట్ మీన్స్ వాట్ రూట్ యూజర్ గా స్విచ్ అవుతారు. వాట్ స్విచ్చింగ్ ఫ్రమ్ ఈసీ టు యూజర్ టు రూట్ యూజర్. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి లైనక్స్ కమాండ్స్ ఈసీ టు యూజర్ sudo -i at the same time afterwards yes friends yum install httpd yum install http that means web package. This is a web package httpd. Afterwards yes friends just create a page elaga manam echo yes friends echo afterwards welcome to Flipkart. Yes, welcome to Flipkart. ఇలా వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ రాస్తాము. అట్ ద సేమ్ టైమ్ దిస్ కంటెంట్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ ఏ ఫైల్. దిస్ ఫైల్ నేమ్ ఇస్ వాట్ index.html ఫైల్. ఓకే చూసాం మనం అది. సో ఆఫ్టర్ రైటింగ్ దిస్ వన్ ఎస్ ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ పేజ్ జస్ట్ సింపుల్ తర్వాత మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ సింపుల్ గా ఏదైతే ఎక్కువ రాసాము రాసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా చూడండి ఇక్కడ సిస్టమ్ సిటిఎల్ restart httpd that's it system ctl restart http అంటే ఏదైనా సరే రిఫ్లెక్షన్స్ అన్ని అప్డేషన్స్ అన్ని మోడిఫికేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం రీస్టార్ట్ చేయాలి httpd. ఓకే restart httpd yes restart httpd that's it. ఓకే అయిపోయింది. అదే సార్ మనకి httpd అనేది ఏంటి సార్ ఒక వెబ్ ప్యాకేజ్ ఒక వెబ్ సాఫ్ట్వేర్. ఎస్ వెబ్ సాఫ్ట్వేర్ టు రన్ మై వెబ్సైట్. Yes friends to run my website it requires a web package. That web package name is what httpd. This is web package name. సో ఇలాగే మరొక వెబ్ ప్యాకేజ్ కూడా ఉంది దాని నేమ్ ఏంటంటే nginx is a one more web package to run my website nginx and httpd. సార్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎప్పుడు చెప్తారు మీరు? కొంచెం టైం పట్టింది మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను చెప్తాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ httpd అండ్ nginx? ఎస్ సో ఈ లైనెక్స్ మిషన్ అనేది రియల్ గా చెప్పాలంటే టోటల్ గా మనకి చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. అందుకోసం మనం రియల్ టైంలో లైనెక్స్ మిషన్స్ వాడతాం అనేది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ హెచ్టిటిపిడిని ఎందుకు వాడారు సార్ మీరు? ఎందుకు వాడారు హెచ్టిటిపిని? ఎస్ టు రన్ మై వెబ్సైట్. ఎస్ టు డిస్ప్లే దిస్ కంటెంట్ టు ద కస్టమర్. ఎస్ వి యూస్ దిస్ వన్. ఎస్ వాట్ ఈస్ దిస్ హెచ్టిటిపిడి గుడ్ వెబ్ ప్యాకేజ్ టు రన్ మై వెబ్సైట్. బాగుంది. సరే సార్ ఓకే ఇది ఇన్స్టాల్ చేసిన వెంటనే ఏం జరిగింది సార్? ఎస్ ఇది హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేసిన వెంటనే ఎస్ ఫ్రెండ్స్ మన దగ్గర ఎస్ ఫ్రెండ్స్ రూట్ తెలుసు మీకు root directory. In this root directory, we have var directory. In this var directory, yes, as soon as you install this httpd package inside this server, yes, httpd package will create a folder structure inside this var. Inside this var folder, httpd will create a folder structure. That folder structure name is what? www. Yes. Afterwards, HTML. So www is a folder. HTML is also a folder like this. So
/var/wd/html. That's it. So మీరు జనరల్ గా ఇన్సైడ్ దిస్ HTML we must create a web page. అయితే వెబ్ పేజెస్ అవన్నీ తయారు చేసే వ్యక్తి ఎవరంటే వెబ్ డెవలపర్. మరి మనమే తయారు చేస్తున్నాం అంటున్నారుగా, నో నో నో. డెవాప్స్ ఇంజనీర్ కి వెబ్ డెవలపర్ కి చాలా చాలా వేరియేషన్ ఉంది. వెబ్ డెవలపర్, యూఐ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఎస్, దట్ ఈస్ విత్ అనదర్ జాబ్. అయితే మీరు ఎందుకు చేస్తున్నారు మరి ఇక్కడ అంటే, మన వెబ్సైట్ రన్ చేసుకోవడానికి చెక్ చేసుకోవాలి కాబట్టి నేనే ఒక వెబ్ పేజ్ క్రియేషన్ చేస్తున్నాను. ఆ వెబ్ పేజ్ సింపుల్ గా చెప్పాలంటే HTML లో రాయాలి, కానీ మనం ఏం చేస్తున్నాం, ఎస్, ఐ డోంట్ వాంట్ టు గో విత్ దిస్ కోడింగ్. జస్ట్ ఎకో రాసి జస్ట్ సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ అని రాస్తున్నాను నేను. అది విషయం. దట్స్ ఇట్. సో వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ అని రాసి ఈ కంటెంట్ నేను ఎక్కడ ఇండెక్స్ డాట్ html ఇట్లా చేస్తాను. అది విషయం. ఫ్లిప్కార్ట్ అని రాసి index.html అని రాస్తాను. అది విషయం. చూసారా ఇలా. సో ఇక్కడ మనం రియాలిటీలో చూస్తే వెల్కమ్ టు flipkart.com అనేది మనకి ఓపెన్ అవుతుంది యాక్చువల్. బట్ ఎక్కడ ఉంది కంటెంట్ ఇన్సైడ్ index.html ఫైల్. సో ఈ index.html ఫైల్ ని we must place into this area. This area name is what? HTML folder. Yes, HTML అనే ఫోల్డర్ లో మనం దీనిని ఈ ఫైల్ ని ఎస్ ఫ్రెండ్స్ డిప్లాయ్ చేస్తాం. దట్స్ ఇట్, ఓవర్. చేస్తే చెక్ చేయాలి ఈజీగా మనకి ఏదైతే. అయితే ఇక్కడ మీరు ఫోల్డర్ స్ట్రక్చర్ తయారైపోయిన తర్వాత ఎస్ ఐ వాంట్ టు గో టు ఇన్సైడ్ దిస్ ఫోల్డర్ స్ట్రక్చర్. సో హౌ షుడ్ ఐ గో దేర్? సింపుల్. ఫోల్డర్ స్ట్రక్చర్ తయారైందని చెప్పాను కదా ఇది. సో ఫోల్డర్ స్ట్రక్చర్ లోపలికి వెళ్ళాలంటే cd/var, ఎస్ ఫ్రెండ్స్, /var/www HTML, ఎస్, దట్స్ ఇట్, ఓవర్. లోపలికి వెళ్ళిపోయాను నేను, HTMLకి వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయాను సార్, తర్వాత ఏం చేయాలి సార్? సింపుల్ ఇదిగో ఈ పేజ్ తయారు చేయండి. ఎలాగా? ఎకో సింపుల్ అంటే లోపలికి వెళ్ళావు కదా నువ్వు. ఎకో వెల్కమ్ టు, ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్. సింపుల్. చాలా చాలా ఉపయోగం ఉంది దీనివల్ల. జస్ట్ వెయిట్. ఓకే. తర్వాత index.html. ఓకే. తరువాత నెక్స్ట్ అప్పుడు మనం ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, system.systemctl. ఎస్ ఫ్రెండ్స్, systemctl. ఓకే. సో రీస్టార్ట్ systemctl రీస్టార్ట్ httpd. అంతే, అయిపోయింది. ఇది స్టోరీ. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది ఆ విషయం. ఇది స్టోరీ. సో ఈ క్రమంలో మనం చూడండి, ఇదంతా స్క్రిప్ట్ అంతా మనం ఇక్కడ టైప్ చేద్దాం. సో లైనక్స్ కమాండ్స్ అన్ని టైప్ చేద్దాం. నోట్ ప్యాడ్ తీసుకున్నాం. ఓకే, గుడ్. సో నోట్ ప్యాడ్ తీసుకుని జస్ట్ స్క్రిప్ట్ టైప్ చేద్దాం. ఎలాగా? ఎస్ ఫ్రెండ్స్. సో లాగిన్ యాజ్ EC2 యూజర్. ఎక్సలెంట్. ఆఫ్టర్వర్డ్స్ sudo -i. ఓకే, గుడ్. ఆఫ్టర్వర్డ్స్ ఇన్స్టాల్ httpd. అంటే మనం ఎట్లా install httpd to run my website. Why? So a folder structure will be created. That folder structure name is what? www.html. ఎక్కడ ఉన్నది? var ఎక్కడ ఉంది? స్లాష్. అప్పుడు మనం ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, cd అంటే వచ్చింది అనుకోను అంతే. cd/var, ఎస్ ఫ్రెండ్స్, www.html. దట్స్ ఇట్. సో దీని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు కంటెంట్ తయారు చేయాలి కదా, అదేంటి? ఎకో. ఎస్, ఎకో సింపుల్ గా. సో తర్వాత వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్. index.html అయిపోయింది. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి? రీస్టార్ట్. ఏం రీస్టార్ట్ చేయాలా? సర్వీస్. ఏ సర్వీస్? systemctl రీస్టార్ట్ httpd. అయిపోయింది. దట్స్ ఇట్. ఇది యాక్చువల్. సో ఈ లైన్స్ మొత్తం, ఇది మొత్తం కూడా లైనెక్స్ లైన్స్, మొత్తం లైనెక్స్ కమాండ్స్. సో ఈ లైనెక్స్ కమాండ్స్ ని మనం ఏమంటాం? షెల్ స్క్రిప్ట్ అంటాం. స్క్రిప్ట్ ఇది మొత్తం స్క్రిప్ట్ అనుకోండి. ఓకే, ఎలా ఏంటి అనేది కొంచెం ముందు మీకు తెలుస్తుంది. లైనెక్స్ స్క్రిప్ట్ అయితే ఎలా ఉంటుంది తర్వాత మాట్లాడదాం. ఓకే. సో లైనెక్స్ కమాండ్స్ ఇవి. సో ఈ లైనెక్స్ కమాండ్స్ అన్ని ఎక్కడ రన్ అవుతాయి? మనకి లైనెక్స్ లో రన్ అవుతాయి.
ఈ లైనెక్స్ కమాండ్స్ అన్ని ఎక్కడ రన్ అవుతాయి? లైనెక్స్ లో రన్ అవుతాయి. ఓకే, గుడ్. అంటే మనం ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, లైనెక్స్ సర్వర్ మిషన్ తయారు చేయాలి. ఆ మిషన్ లో ఈ కమాండ్స్ రన్ చేస్తే ఎస్, రన్ చేసిన తర్వాత ఆ మిషన్ ఐపీ అడ్రస్ బ్రౌజర్ లో టైప్ చేస్తే ఎస్, డైరెక్ట్ గా ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా మీరు వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ అనే పేజ్ చూస్తారు. అది మీకు తెలుసు యాక్చువల్ గా, అది మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. ఇది యాక్చువల్ ఈ స్క్రిప్ట్. ఓకే, ఈ స్క్రిప్ట్. ఓకే, ఈ స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ అంతా ఎక్కడ రన్ చేయాలి మనం? సర్వర్ లో రన్ చేయాలి. ఎక్కడ అది? ఎస్ ఫ్రెండ్స్, చూడండి. Yes. ఇది సర్వర్. ఎస్ అంత. సో ఇదేంటి? ఇది లైనెక్స్ మిషన్. లైనెక్స్ మిషన్. సో మనం ఎక్కడున్నాం? రియల్ గా చెప్పాలంటే ఇది ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఇక్కడ ఉన్నాం. ఎక్కడ? ల్యాప్టాప్ తీసుకొని ఇక్కడ ఉన్నాం. ఎస్, కనెక్ట్ అయిపోయాం. మనం కనెక్ట్ అయ్యాం. ఎలాగా? SSH 224 నెంబర్తో కనెక్ట్ అయ్యాం మనం. సో రియల్ గా మనం కనెక్ట్ అయిన మనమే. చూడండి, ఇక్కడ ఈ స్క్రిప్ట్ అనేది ఇక్కడ రన్ చేసాం. ఎస్ ఫ్రెండ్స్, ఈ స్క్రిప్ట్ అనేది ఇక్కడ రన్ చేసాం. దట్స్ ఇట్. ఈ స్క్రిప్ట్ ఇక్కడ రన్ చేసాం. ఓవర్. సో స్క్రిప్ట్ రన్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనమే ఏం చేస్తామంటే చెక్ చేస్తాం. ఎలాగా? ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాం మనమే ఇక్కడ. ఎస్, ఇక్కడ మనమే ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. ఎస్, బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ సర్వర్కి ఐపీ అడ్రస్ ఉంటుంది కదా. ఎస్ ఫ్రెండ్స్, ఐపీ ఏంటి? 1.2.3.4 ఐపీ కదా. ఎస్, మనం ఇక్కడ ఏం చేస్తామంటే బ్రౌజర్ ఓపెన్ చేసి 1.2.3.4 అని టైప్ చేస్తాం. దట్స్ ఇట్. టైప్ చేసిన వెంటనే రిక్వెస్ట్ ఇలా 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 వస్తుంది. అది ఇది హెచ్టిటిపి. ఇది హెచ్టిటిపి. అయితే దీని గేట్ వేరే ఉంటుంది, దీని పోర్ట్ వేరే ఉంటుంది. దాని పోర్ట్ ఎంత? 80 హెచ్టిటిపి యాక్చువల్. సో 80 అది యాక్చువల్. అంటే బ్రౌజర్ ఇచ్చిన రిక్వెస్ట్ అనేది సర్వర్ యాక్సెప్ట్ చేయాలంటే పోర్ట్ నెంబర్ 80. అంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ అది. హెచ్టిటిపి రిక్వెస్ట్ కాబట్టి అది 80 చేయాలి. ఎస్, 80 ఓపెన్ చేయాలి. సార్ హెచ్టిటిపి కాకుండా మరి మరొకటి ఉంది కదా, అదేంటి? దాని సంగతి ఏంటి? దాని కూడా ఏంటి? HTTPS. దాని పోర్ట్ నెంబర్ అంతా 443. సార్ హెచ్టిటిపి బెస్టా, TTPS బెస్టా? ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైం అంటే 100% మనం వాడేది ఏంటంటే హెచ్టిటిపిఎస్ఏ. హెచ్టిటిపిఎస్ఏ. టీపీ వాడం యాక్చువల్గా. టీపీ అంటే ఏంది? నాట్ సెక్యూర్డ్. టీపీ మీన్స్ నాట్ సెక్యూర్డ్, అంటే ఒకటే ఉంటుంది, లేదా సెక్యూరిటీ ఉండదు దానికి యాక్చువల్గా చెప్పాలంటే. ఎస్, అందుకోసం మనం ఏం చేస్తామంటే HTTPSఏ వాడతాం రియల్ టైంలో. HTTPSఏ వాడతాం. HTTPS అనే దానికి పోర్ట్ నెంబర్. ఇది HTTPS వాడతాం. దాని పోర్ట్ నెంబర్ అంతా 443. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి. సో ఆల్మోస్ట్ ఆల్ 100% all the all the websites running on HTTPSఏ. 443నే, 80 కాదు. మరి మీరు 80 చెప్తున్నారు ఎందుకు? ముందు 80లో వర్క్ నేర్చుకొని 443కి వెళ్దాం. నెక్స్ట్ లెవెల్ 443కి చూపిస్తాను నేను. ఓకే, ఆ డిఫరెన్స్ కూడా మీకు చెప్తా. హెచ్టిటిపికి HTTPSకి డిఫరెన్స్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఇలా జరిగింది అంటే నేనే. ఎస్, ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. ఎస్, ఐఎమ్ రన్నింగ్ ది స్క్రిప్ట్ ఇన్ ది సర్వర్ అండ్ ఐఎమ్ చెకింగ్ వన్ మోర్ టైమ్ వెదర్ ద ఎస్ ఫ్రెండ్ స్క్రిప్ట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. అంటే సింపుల్ గా 1 2 అంటే ఫస్ట్ టాస్క్ నేనే చేశాను, రెండో టాస్క్ కూడా నేనే చేశాను. ఇక్కడ ఫస్ట్ టాస్క్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ టాస్క్ ఆల్సో. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. రెండు టాస్కులు నేనే చేశా ఇక్కడ. సూపర్. అయితే నేను చేసిన తర్వాత ఇప్పుడు ఎండ్ యూజర్ ఎక్కడ ఉంటాడు? ఎండ్ యూజర్ ఇక్కడ ఉంటాడు యాక్చువల్. ఇక్కడ ఉంటాడు, తన ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ పెట్టుకొని ఉంటాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఐపీ అడ్రస్ ఇస్తాం ఎండ్ యూజర్ కి? నో. మరి ఏమి ఇస్తాం? ఎస్, ఐపీ అడ్రస్ ప్లేస్ లో మనం ఏమి ఇస్తామంటే ఎస్ ఫ్రెండ్స్, వెబ్సైట్ అడ్రస్ ఇస్తాం. వెబ్సైట్ అడ్రస్ ఇస్తాం. ఎస్, ఎవరికి? ఎండ్ యూజర్ కి. వెబ్సైట్ ఏంటి? flipkart.com. ఎస్, అంటే మనం ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, ఈ ఐపీ అడ్రస్ కి ఈ flipkart.com అనే డొమైన్ ని లింక్ చేస్తాం యాక్చువల్గా. ఎస్, లింక్ చేసి పెడతాం. అప్పుడు ఆ లింక్ చేసిన దాన్ని కస్టమర్కి ఇస్తాం. కస్టమర్ ఏం చేస్తాడు? ఐపీ అడ్రస్ వాడికి తెలియదు. వాడు ఏం చేస్తాడు? వాడి బ్రౌజర్ నుంచి flipkart.com టైప్ చేసి డైరెక్ట్ గా ఎస్ ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యే క్రమంలో ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా 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 ఐపీ అడ్రస్కి వస్తుంది. ఐపీ అడ్రస్ రీచ్ అయ్యి మళ్ళీ ఈ పేజ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని మళ్ళీ వీడికి ఇచ్చేస్తారు. అట్లా అనమాట.
అంటే ఐపీ టు ఫ్లిప్కార్ట్ లింక్ ఉందన్నమాట డొమైన్ కి. ఎలా చేయాలో డొమైన్ లింక్ అవన్నీ నేను నేర్పిస్తాను, నో ప్రాబ్లం, నో ఇష్యూ. సరే, అంతవరకు ఓకే. అలాగా మనకి వెబ్సైట్ అడ్రస్సే ఉంటుంది కానీ ఐపీ అడ్రస్ అనేది ఎవరికి డిస్క్లోజ్ చేయము. మరి మీరు డెవాప్స్ ఇంజనీర్ అయిన మీరు ఐపీ అడ్రస్ వాడుతున్నారుగా? ఎస్, వాడతాను. నాకు ఆ అవకాశం ఉంది. ఇంటర్నల్ గా నేను వాడుతుంటా. బట్ ఎక్స్టర్నల్ గా కస్టమర్స్ అందరికి కూడా flipkart.com అని ఇస్తాను. దీన్ని మనం యూఆర్ఎల్ అనొచ్చు, డొమైన్ నేమ్. ఎస్, ఇంటర్నల్ యూఆర్ఎల్ కూడా ఉంటుంది. తర్వాత మీకు చూపిస్తా ఇంటర్నల్ యూఆర్ఎల్ ఎట్లా వాడాలి అనేది తర్వాత. ఓకే, వేరే విషయం. సో నో ఇష్యూ. సో నేనేమో చెప్తున్నాను అంటే 2 టాస్కులు ఇతనే చేశాడు. ఈ టాస్క్ ఎండ్ యూజర్ టాస్క్ యాక్చువల్. ఎస్, దిస్ ఇస్ ఎండ్ యూజర్ టాస్క్. అలాగా, ఓకే, బాగుంది సార్. ఇది మనం చేయగలిగాం. ఇదంతా కూడా లైనెక్స్ మిషనే. లైనెక్స్ మిషనే సార్. ఎస్, లైనెక్స్ మిషన్ లో ఉన్న కంటెంట్ ని బ్రౌజర్ ద్వారా యాక్సెప్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లైనెక్స్. లైనెక్స్ మిషన్ లో ఉన్న కంటెంట్ ని బ్రౌజర్ సహాయంతో యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎస్, ఏదైనా అంతే. గుడ్. అయితే సార్ ఇది బాగానే ఉంది. ఇప్పుడు లైనెక్స్ మిషన్ లో మీరు ఈ కంటెంట్ డిప్లాయ్ చేశారు, ఈ కంటెంట్ కాపీ చేశారు, ఈ కంటెంట్ రన్ చేశారు, మీరు బాగుంది. అయితే ఈ లైనెక్స్ మిషన్ ఎక్కడ ఉంది సార్? ఎస్, ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ప్రతిసారి లైనెక్స్ మిషన్స్ లో ఈ కంటెంట్ రన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఏం ప్లాన్ వచ్చింది తెలుసా? ఇప్పుడు ఒక ప్లాన్ చెప్పారు వేరే వాళ్ళు. ఎట్లా? ఎస్, సింపుల్ బాస్. ప్రతిసారి మీరు లైనెక్స్ మిషన్స్ తయారు చేసిన తర్వాత లైనెక్స్ మిషన్స్ లోకి లాగిన్ అయిపోయి, లాగిన్ అయిన తర్వాత సింపుల్ గా ఈ స్టేట్మెంట్స్ అని రన్ చేస్తే చాలా కష్టం కదా. ఎస్, ఆమె క్లౌడ్ ఇంజనీర్. నా పేరు క్లౌడ్ ఇంజనీర్. ఆమె క్లౌడ్ ఇంజనీర్. ఎస్, నా పేరు క్లౌడ్ ఇంజనీర్. ఓకే, ఐ కెన్ క్రియేట్ సర్వర్స్ ఫర్ యూ. ఓకే. అయితే మీరు ఏం చేస్తారంటే, నేను సర్వర్లు తయారు చేసేటప్పుడే ఎస్, నౌ ఐఎమ్ క్రియేటింగ్ సర్వర్స్. వైల్ ఐఎమ్ క్రియేటింగ్ సర్వర్, ప్లీజ్ గివ్ మీ యువర్ ఇన్స్ట్రక్షన్స్, యువర్ లైనెక్స్ కమాండ్స్ నాకు ఇచ్చేసేయండి. నేనేం చేస్తాను, సర్వర్ తయారు చేసేటప్పుడే ఈ లైనెక్స్ కమాండ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ లైనెక్స్ కమాండ్స్ డైరెక్ట్ గా ఇదిగో ఈ సర్వర్ లో ఒక ఏరియా ఉంది, ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో నేను కాపీ చేసి పడేస్తాను. I don't know Linux. No. I don't know even single word of Linux also. I am a cloud engineer. Yes, I am a cloud engineer. Yes, I don't know any Linux commands. Just give me Linux commands. That's it. రియల్ టైంలో ఇంతే జరిగేది. నాకు రియల్గా ఇలాగ నాకు ఇవ్వండి. నేను ఈ సర్వర్ని తయారు చేసేటప్పుడే నాకు ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ పేరు ఏంటంటే యూజర్ డేటా. ఎస్, యూజర్ డేటా. ఆ ప్లేస్లో నేను మీరు ఇచ్చిన స్క్రిప్ట్ అంతా ఇన్సర్ట్ చేసేస్తాను. దట్స్ ఇట్. ఇన్సర్ట్ చేసిన తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ సర్వర్ క్రియేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేస్తాం. ఓకే, ఏది ఈ స్క్రిప్ట్ నే ఇన్సర్ట్ చేసేస్తాం. దట్స్ ఇట్. సర్వర్ తయారు చేసేటప్పుడే స్క్రిప్ట్ ని ఇన్సర్ట్ చేసేస్తాం. స్క్రిప్ట్ ఇన్సర్ట్ చేసి, ఎస్ ఫ్రెండ్స్, ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తాం. అంటే సర్వర్ ని తయారు చేసి పక్కన పడేసాం, అయిపోయింది. సర్వర్ని ఎప్పుడైతే తయారు చేసేసానో ఆ సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ వచ్చింది కదా. ఎస్, ఆ ఐపీ అడ్రస్ నీకు ఇస్తా. నువ్వు బ్రౌజర్లో చెక్ చేసుకో వెదర్ ద కంటెంట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్, వెదర్ ద వెబ్సైట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఆర్ నాట్. అంతే నీ డ్యూటీ. అరే, ఏంది ఇంత సింపులా? ఎస్, వెరీ సింపుల్. అంతే సార్. నాకు ఏడబ్ల్యూఎస్ వచ్చు, డెవాప్స్ వచ్చు, మొత్తం నేనే చేయొచ్చు. చేసుకో, నో ప్రాబ్లం. ఎస్, దట్ ఈస్ వెయిటేజ్ ఫర్ యూ. హైయెస్ట్ ప్యాకేజ్, 100% హైక్. మీకు కావాలంటే చేసుకోవాలి, తప్పదు. ఇలాగా. సో అంటే లైనెక్స్ కమాండ్స్ అనేది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీరింగ్ తెలియదు, ఫస్ట్ పాయింట్. బట్ లైనెక్స్ కమాండ్స్ ఇస్తారు. ఇచ్చిన వ్యక్తి వేరు, ఇక్కడ ప్లేస్ చేసే వ్యక్తి వేరు. ఈ ప్లేస్ చేసే వ్యక్తినే మనం క్లౌడ్ ఇంజనీర్ అంట. ఏ క్లౌడ్? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. దట్స్ ఇట్. మరి ఇలా రన్ చేసి ఇక డెవాప్స్ ఇంజనీర్తో పని ఏంది సార్? అవసరం ఉందా? అవును, చాలా ఉన్నాయి పనులు. ఓకేనా, చాలా ఉన్నాయి. ఓకే, చూద్దాం. సో ఇలాగా, అందుకోసం మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అనేది, ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ కాంబినేషన్ గివ్స్ యూ 100% జాబ్ హైక్. దట్స్ ఇట్. 100% హైక్. AWS and DevOps gives you 100% hike. Any IT industry. సరే సార్, ఓకే. మీరు అంటున్నారు ఇప్పుడు వరకు మీరు ఒక స్టైల్లో చెప్పారు. ఏమని? ఇది టాస్క్ 1 సర్వర్లోకి లాగిన్ అయ్యారు, తర్వాత ఏం చేశారు, దాంట్లో స్క్రిప్ట్ రన్ చేశారు. టాస్క్ 2 మీరు చెక్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తానంటున్నారు?
డైరెక్ట్ గా టాస్క్ 2నే చేస్తా అంటున్నారు. టాస్క్ 1 అంతా ఎక్కడ ఉంది? డైరెక్ట్ గా సర్వర్ తయారు చేసేటప్పుడే టాస్క్ 1 కంప్లీట్ చేద్దాం అంటున్నారు మీరు. అంతేనా? ఎస్, అంతే. నేను మాట్లాడేది అంతే. అంటే ఏం చేస్తున్నారు? సర్వరు మనం AWS క్లౌడ్ లోకి వెళ్ళినప్పుడు సర్వర్ తయారు చేస్తాం కదా, ఆ సర్వర్ తయారు చేసేటప్పుడు మీకు కింద భాగంలో అడ్వాన్స్డ్ డీటెయిల్స్ అనే దగ్గర ఎస్ ఎక్స్పాండ్ చేస్తే యూజర్ డీటెయిల్స్ అని ఉంటుంది. యాక్చువల్ యూజర్ డీటెయిల్స్. ఈ యూజర్ డీటెయిల్స్ అనేది మీరు ఎస్ ఫ్రెండ్స్, ఆ యూజర్ డీటెయిల్స్ అనే చెక్ బాక్స్ ఇట్లా ఉంటుంది, బాక్స్, టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్ లో ఆ కంటెంట్ అంతా కాపీ చేయండి. దట్స్ ఇట్. సేవ్ చేయండి. దట్స్ ఇట్. సర్వర్ క్రియేషన్ కంప్లీట్ అయిపోద్ది. అయిపోయిన తరువాత ఎస్ ఈ సర్వర్ రన్నింగ్ లోకి వస్తూ ఉంటుంది కదా, రన్నింగ్ మోడ్. ఈ రన్నింగ్ మోడ్ లోకి వచ్చినప్పుడు ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తీసుకోండి అంతే. ఈ సర్వర్ ఐపీ అడ్రస్ తీసుకొని ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ని ఒక బ్రౌజర్ లో టైప్ చేయండి. దట్స్ ఇట్. మీకు వెబ్సైట్ డిస్ప్లే కావాలి. అది ఇప్పుడు మనం చేయబోయే టాస్క్. ఆ టాస్క్ కి మనం ఏం చేయాలి? సర్వర్ తయారు చేసేటప్పుడే ఇక్కడ ఉన్న ఈ కంటెంట్ మొత్తాన్ని, ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని అక్కడ డిప్లాయ్ చేయాలి. ఇక్కడ కాపీ చేయాలి. డిప్లాయ్ అన్నా, కాపీ అన్నా ఏదైనా ఒకటే. ఓకేనా? సో ఇప్పుడు మనం అది చూద్దాం. మనం ఇప్పుడు వరకు అది చూడలేదు కదా, దీన్నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే ఇక్కడ యూజర్ డేటా. ఎస్ ఫ్రెండ్స్, యూజర్ డేటాలో నువ్వు కాపీ చేసే ఈ స్క్రిప్ట్ ఉందే, దాన్నే మనం ఇంకో భాషలో బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ అని పిలుస్తారు. బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్. మరి అన్నిటికీ దీన్నే ఉపయోగించు. ఎస్ టామ్ క్యాట్, ఎస్ ఉపయోగించుకో. ఎస్ సమ్ అదర్, ఎస్ ఉపయోగించుకో. ఎస్ ఎన్ని కమాండ్స్ ఉన్నా తీసుకొచ్చి ఇక్కడ యూజర్ డేటాలో పడేసేయి అంతే. యూజర్ డేటా, దట్స్ ఇట్. యూజర్ డేటాలో పడేసామంటే ఆ కమాండ్స్ అన్ని రన్ అవుతాయి ఆటోమేటిక్ గా. నో నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్. ఎస్ మీరు లైనక్స్ సర్వర్ లోకి లాగిన్ అవ్వి అక్కడ చెక్ చేసుకున్నది. నో నీడ్ టు వరీ. బట్ ఇక్కడ స్క్రిప్ట్ సరిగా రాయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు స్క్రిప్ట్ sudo -i లేదు, ఇది అసలు లేవు. ఇన్స్టాల్ http అంటే ఏంటది? వాట్ ఈస్ దిస్? అందుకోసం మనం ఎక్కడ అనేది స్పష్టంగా రాయాలి స్క్రిప్ట్ లో, లైన్స్. ఓకే. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు వరకు మనం లైనక్స్ సర్వర్ లోకి లాగిన్ చేసాం. ఇప్పుడు లైనక్స్ సర్వర్ లోకి లాగిన్ అవ్వకుండా జస్ట్ మనం AWS లో ఉన్న యూజర్ డేటాలో ఈ స్క్రిప్ట్ అంతా కాపీ చేసి జస్ట్ సర్వర్ తయారు చేస్తాం అంతే. ఇక సర్వర్ తయారు చేసిన తరువాత ఎస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్లో బ్రౌజర్కి వెళ్ళి ఎస్ టైప్ చేస్తాం ఏది ఐపీ అడ్రస్. అప్పుడు కంటెంట్ రావాలి అంతే. ఎస్ సర్వర్ ఐపీ. ఓకే, గుడ్. సో కంటెంట్ ఇక్కడ ఉంది. ఇది స్టోరీ. సో ఈ స్టోరీలో సరే మాకు చూపించండి సార్ ఫాస్ట్ గా. సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో మీరు AWSకి వెళ్ళండి. ఇక్కడ AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, గో టు దిస్ ప్లేస్, సైన్ ఇన్. ఎస్ ఫ్రెండ్స్, సైన్ ఇన్. సో సర్వర్ 1 ఉంది, డిలీట్ చేద్దాం. ఓకే, గుడ్. ఓకే, గుడ్. సో ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీలో మీరు ఈ రోజు కొత్తగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోండి, మనకి పోర్ట్ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పోర్ట్ నెంబర్స్ ఇది 22 పోర్ట్ నెంబర్, ఇది 80 పోర్ట్ నెంబర్. ఎస్, వి మస్ట్ ఓపెన్ దిస్ పోర్ట్ నెంబర్ విత్ ది సర్వర్ లో ఈ పోర్ట్ నెంబర్స్ ఓపెన్ చేయాలి. సో ఈ పోర్ట్ నెంబర్స్ అంటే గ్రూప్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్. ఎస్ ఫ్రెండ్స్, గ్రూప్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్. ఈ గ్రూప్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తాం. సెక్యూరిటీ గ్రూప్.
ఎందుకు వై వీఆర్ కాలింగ్ యాజ్ అ సెక్యూరిటీ గ్రూప్? ఎస్, ఎందుకు అలా పిలుస్తున్నారు మీరు అంటే చూడండి, రియల్ గా మనకి పోర్ట్ నెంబర్స్ ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ. ఎస్, అంతే కదా, సమ్ సెక్యూరిటీ. ఎస్ ఆర్ నో? సో అంటే వెదర్ దిస్ ఇస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వైల్ గోయింగ్ ఇన్సైడ్. ఎస్ అంటే చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇట్ ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎలాంటి పోర్ట్ చాలా ఉంటాయి కదా పోర్ట్ నెంబర్స్. అంటే ఏంటి, 3389 పోర్ట్ నెంబర్. ఎస్ అవునా, 80 పోర్ట్ నెంబర్. ఎస్ 443 పోర్ట్ నెంబర్. ఎస్ 22 పోర్ట్ నెంబర్. ఎస్ ఇలాగా చాలా పోర్ట్ నెంబర్. 8080 పోర్ట్ నెంబర్. ఎస్ ఇవన్నీ ఏంటి, ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ. అయితే వీటిని మొత్తాన్ని నేను ఒక గ్రూప్ చేస్తా. గ్రూప్, వీటిని మొత్తాన్ని నేను ఒక గ్రూప్ చేస్తా. కాబట్టి ఈ మొత్తాన్ని నేను గ్రూప్ చేస్తా, దీనికి మొత్తానికి ఒక గ్రూప్ అని అనుకుంటున్నాను. అయితే ఈ గ్రూప్ లో ఉన్న ఈ పోర్ట్ నెంబర్స్ నాకు ఏమి ఇస్తాయి అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి. అందుకని సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి వీటిని మొత్తాన్ని గ్రూప్ చేశాను కాబట్టి సెక్యూరిటీ గ్రూప్ అని పేరు వచ్చింది. అది సెక్యూరిటీ గ్రూప్ అంటే మీనింగ్ అది యాక్చువల్ గా. సో సెక్యూరిటీ గ్రూప్ ఇన్ ద సెన్స్ వాట్, ద లిస్ట్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్, దట్స్ ఇట్. Security group means what? The list of port numbers which is available inside this group. Just we create this group. Yes. అంటే ఇప్పుడు ఈ సర్వర్ కి నేను 2 పోర్ట్ నెంబర్స్ ఓపెన్ చేయాలి, 2280. అందుకోసం నేనేం చేస్తాను, అసలు సపరేట్ గా నేనే ఒక సెక్యూరిటీ గ్రూప్ ని తయారు చేయొచ్చుగా అనేది నా ఉద్దేశం. ఎస్ అంటే న్యూ సెక్యూరిటీ గ్రూప్. హౌ టు క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ గ్రూప్ inside my AWS account. Yes friends, how to create a new security group inside my AWS account. How to create a new AWS security group in my AWS account. That's it. ఇది రియల్. సో సెక్యూరిటీ గ్రూప్ ని ఎలా తయారు చేయాలి, ఎక్కడ, AWS లో. ఎస్ సింపుల్. ఎక్కడికి వెళ్ళాలా, ఫస్ట్ పాయింట్. ఎస్ సింపుల్. ఫస్ట్ పాయింట్, స్టెప్ 1 ఎక్కడికి వెళ్ళాలంటే ఎస్ ఫ్రెండ్స్, గో టు EC2 డాష్బోర్డ్. ఓహో EC2 డాష్బోర్డ్ లో ఉంటుందా? ఎస్ EC2 డాష్బోర్డ్ లో. EC2 డాష్బోర్డ్. గుడ్. తర్వాత స్టెప్ 2 ఏంటి, EC2 డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత మీకు ఎస్ ఫ్రెండ్స్ EC2 డాష్బోర్డ్ స్టెప్ 2 లో మీరు EC2 డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ EC2 డాష్బోర్డ్ లో జస్ట్ క్లిక్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్. తర్వాత స్టెప్ 3 లో మీరు ఏం చేయాలా, ఎస్ క్లిక్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే మీకు అది ఏమడిగింది అంటే బాస్ ప్రొవైడ్ సెక్యూరిటీ సెక్యూరిటీ గ్రూప్. Provide your security group name. What is this? Provide your security group name. Okay. Step 4 ఏం చేస్తుంది తెలుసా, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత అది ఎలా అడిగిందంటే ఎస్ ఫర్ విచ్ పర్పస్ వీఆర్ క్రియేటింగ్ దిస్ గ్రూప్, ఫర్ విచ్ పర్పస్, విచ్ రీజన్. ఎస్ ఏదో సంథింగ్ డెవలప్మెంట్ సంథింగ్ ఏదో చేసింది, నో ప్రాబ్లం. సో స్టెప్ 5, గుడ్. స్టెప్ 5 లో అదేం అడిగింది అంటే ఎస్ బాస్ బాగుంది, సెక్యూరిటీ గ్రూప్ మీరు తయారు చేయాలనుకుంటున్నారు, నేమ్ ఇచ్చారు, ఓకే బాగుంది. డెవలప్మెంట్ పర్పస్, ఇంకో పర్పస్, ఏదో ఒక పర్పస్ కోసం చెప్పారు, బాగుంది. అయితే ఈ సెక్యూరిటీ గ్రూప్ లో ఏ పోర్ట్ నెంబర్స్ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు? ఎస్ హౌ మెనీ పోర్ట్ నెంబర్స్ విచ్ వి కెన్ ఇంక్లూడ్, హౌ మెనీ అంటే 2 3 4 5. ఎస్ హౌ మెనీ పోర్ట్ నెంబర్స్ కెన్ వి ఇంక్లూడ్ దిస్ గ్రూప్ అంటే ఆ గ్రూప్స్ లో. ఎస్ ఫ్రెండ్, ఆ గ్రూప్ లో ఎన్ని పోర్ట్ నెంబర్స్ నువ్వు ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నావు? ఎస్ ఇంక్లూడ్ పోర్ట్ నెంబర్స్ ఆర్ యాడ్ పోర్ట్ నెంబర్స్. వాట్ ఇస్ దిస్? యాడ్ పోర్ట్ నెంబర్స్. నెక్స్ట్ ఆప్షన్ యాడ్ పోర్ట్ నెంబర్స్. అంతే. సేవ్. స్టెప్ 6 ఏంది, సేవ్. ఇది స్టోరీ. ఇది అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ దీనికోసం. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఏంటంటే జస్ట్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్. ఎస్ ఫ్రెండ్స్ SEG1 అని పెడదాం. సెక్యూరిటీ గ్రూప్ 1, SEG1 అంటే సెక్యూరిటీ గ్రూప్ 1 అనుకోండి అంతే, సపోజ్. అవునా? ఇప్పుడు ఎక్కడ యాడ్ పోర్ట్ నెంబర్స్ అంటే మనం ఏ పోర్ట్ నెంబర్స్ యాడ్ చేద్దాం? 22 పోర్ట్ నెంబర్. ఎస్ 22 మీన్స్ SH క్లిక్ చేయాలి, అది 22 స్ట్రైట్ అవే 22 తీసేసుకుంటాం. ఓకే.
నెక్స్ట్ ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, SH తర్వాత నెక్స్ట్ ఏంది? పోర్ట్ నెంబర్. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో హెచ్టిటిపి క్లిక్ చేస్తే అది డైరెక్ట్ గా 80 తీసేసుకుంటుంది అంతే. హెచ్టిటిపిని యాడ్ చేస్తే అది డైరెక్ట్ గా 80 తీసేసుకుంటుంది. ఇది స్టోరీ, ఇది మీరు చేయాల్సిన పని. అవునా? ఎస్. ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది సార్ ఏ సర్వర్లకైనా ఉపయోగించుకోవచ్చా? ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని సర్వర్లు తయారు చేసినా నువ్వు దీన్ని ఉపయోగించుకో, నో ఇష్యూ. మరి ఇప్పుడు దాకా మాకు చెప్పలేదే? అంటే మీరు ప్రతిరోజు మీకు తెలియకుండానే ఒక సెక్యూరిటీ గ్రూప్ ను మీరు తయారు చేస్తున్నారు. ఎప్పుడు? వైల్ లాంచింగ్ ద సర్వర్. మీరు సర్వర్ తయారు చేసేటప్పుడే మీకు తెలియకుండానే సెక్యూరిటీ గ్రూప్ తయారు చేస్తున్నారు. అంటే అది ఆప్షన్ అడిగిద్ది అనమాట. ఎలాగంటే ఆప్షన్ అడిగిద్ది? ఎస్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే సరే చూడండి, ఒక ఒక సర్వర్ని తయారు చేస్తున్నారు అనుకోండి. ఒక సర్వర్ 1 క్రియేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సర్వర్ 1 క్రియేషన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ఏంటి? ఓఎస్ ఏం కావాలో అడిగింది. ఓకే. ర్యామ్ ఎంత కావాలో అడుగుతుంది. ర్యామ్ సిపియు అడుగుతుంది. ఓకే, బాగుంది. ర్యామ్ సిపియు అడుగుతుంది. ఓకే. ర్యామ్ సిపియు అడిగిన తర్వాత మీకు ఒక ఆప్షన్ వస్తుంది. ఏమని? ఇన్స్టాన్స్ టైప్. ఇది ర్యామ్ సిపియు అంటే మీకు తర్వాత ఆప్షన్ ఇస్తుంది, కీ పేర్ ఆప్షన్ వస్తుంది. కీ పేర్ అంటే కీ పేర్ లో మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఎలాగా? ఆప్షన్ నెంబర్ 1 అంటే బాబు యాడింగ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఆప్షన్. ఇక్కడ ఏంది? రెండో ఆప్షన్ క్రియేట్ న్యూ కీ పేర్. క్రియేట్ న్యూ కీ పేర్ అంటే ఇక్కడ ఏం మీరు నేర్చుకోవాలి? ఇక్కడ ఏంది? యాడ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. యాడ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. ఇక్కడ ఏంది? క్రియేట్ న్యూ కీ పేర్. అంటే మీరు ఆప్షన్ నెంబర్ 1 కి వెళ్తారా, ఆప్షన్ నెంబర్ 2 కి వెళ్తారా అనేది చూసుకోవాలి. నేను ఆప్షన్ నెంబర్ 1కే వెళ్తా ఎప్పుడు, ఆల్వేస్. ఎవరైనా సరే ఆప్షన్ నెంబర్ 1కి వెళ్తారు. అది వేరే విషయం. అలాగే కింద మీకు ఒక ఆప్షన్ కనపడింది, సెక్యూరిటీ గ్రూప్ అని. ఎస్, సెక్యూరిటీ గ్రూప్ అని. ఇక్కడ ఏం చేసింది తెలుసా? ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏం కనపడింది అంటే, ఎస్ ఫ్రెండ్స్, యాడ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. అంటే గతంలో నీ దగ్గర ఏదైనా ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటే యాడ్ చెయ్యి అని ఆప్షన్. రెండో ఆప్షన్ ఉంది మళ్ళీ దీనికి. రెండో ఆప్షన్ ఏంది? క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. క్రియేట్ న్యూ, నేను ఎప్పుడు చూడలేదు సార్, అంటే మీరు గమనించలేదే. క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్, ఈ ఆప్షన్ ఉంటుంది యాక్చువల్ గా. అంటే ఇది రెండో ఆప్షన్. దిస్ ఇస్ వాట్? రెండో ఆప్షన్. ఎస్, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ సెకండ్. సెక్యూరిటీ గ్రూప్ ను మీరు తయారు చేసేటప్పుడు యాడ్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ అండ్ క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటుంది. అయితే బై డిఫాల్ట్ గా క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఎస్ ఆల్రెడీ మీకు సెలెక్ట్ అయిన మోడ్ లో ఉంటుంది అన్నమాట. సెలెక్టింగ్ మోడ్ లో ఉంటుంది అదే. అందుకోసం మీరు మీకు తెలియకుండానే ప్రతిసారి ఒక సెక్యూరిటీ గ్రూప్ ని మీరు తయారు చేస్తూనే ఉన్నారు. చేస్తూ 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 ఉంటే మీరు EC2 డాష్ బోర్డ్కి వెళ్తే మీకు సెక్యూరిటీ గ్రూప్ నేమ్స్ చాలా కనిపిస్తాయి. EC2 డాష్ బోర్డ్కి వెళ్తే సెక్యూరిటీ గ్రూప్ నేమ్స్ చాలా కనిపిస్తాయి. చూడండి యాక్చువల్ గా ఎన్ని గ్రూపులు కనిపిస్తాయో. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఎట్లా అంటే కీ పేరుని మనం ఎలా చేసామో సెక్యూరిటీ గ్రూప్ ని కూడా అలా చేయొచ్చు. సో ఎక్కడ చూడాలి సార్ మేము? ఎస్, దిస్ ఇస్ వాట్? AWS EC2 డాష్ బోర్డ్. దిస్ ఇస్ AWS EC2 డాష్ బోర్డ్. సరే, మరి ఎక్కడ ఉన్నాయి సార్ సెక్యూరిటీ గ్రూప్స్? ఇదిగోండి ఇక్కడ చూసారా? ఎస్, దిస్ ఇస్ వాట్? సెక్యూరిటీ గ్రూప్. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ ని మేము డిలీట్ చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ డిలీట్ ద సెక్యూరిటీ గ్రూప్, నో ఇష్యూ. We can delete the security groups, no issue. Yes, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మనకి? 48. అంటే ప్రతిసారి అది ఆప్షన్ సెలెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రతిసారి అంటే మనకు తెలియకుండానే. ఎక్కడదే సార్ అంటే నువ్వు సర్వర్ తయారు చేయడానికి వెళ్ళు, ఒకసారి నీకు అర్థమైంది భాష. లాంచ్ ఇన్స్టాన్స్కి వెళ్ళు. లాంచ్ ఇన్స్టాన్స్కి వెళ్ళి ఇక్కడ కొంచెం కింద చూడు. ఎస్, ఇలాగే ఇన్స్టాన్స్ టైప్ కీ పేర్. ఎస్, ఇది యాక్చువల్గా ఇక్కడ చూసారా? నెట్వర్కింగ్ సెట్టింగ్. ఎస్, ఇక్కడ చూసారా? ఎస్, ఆప్షన్ నేను సెలెక్ట్ అయిందని చెప్పానే, ఇది యాక్చువల్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. అంటే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ అయింది. అదే ఆప్షన్ ఇక్కడ నుంచి మార్చి నేను ఇక్కడికి తెచ్చానా, అప్పుడు ఏమడిగి తెలుసా? ఇది నేను ఇక్కడ తెలిస్తే, హే బాస్, సెలెక్టింగ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, యాడింగ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, చెప్పు యాడ్ చేయాలంటారా? అంటే ఇది క్లిక్ చేయను. బై డిఫాల్ట్ గా నువ్వు పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఇది క్లిక్ అయి ఉంటుంది. అందుకోసం నీకు ప్రతిసారి ఒక సెక్యూరిటీ గ్రూప్ నీకు తెలియకుండానే క్రియేషన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? ఈసారి నుంచి, ఈ రోజు నుంచి
ఒక ఎగ్జిస్టింగ్ గ్రూప్ను తయారు చేసుకో ఫస్ట్ నువ్వు. దాన్ని ప్రతి సర్వర్కి దాన్నే వాడుకో. ఎస్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక రియల్ టైంలో ఇదేనా సార్ ఇదే వాడతాం రియల్ టైంలో. ఎస్, ఇది యాక్చువల్గా ఎట్లా ఉంటుంది ఇలా. ఓకేనా? ఎస్, ఇట్లా. మరి సార్ ఇందాక యూజర్ డేటా యాడ్ చేయాలన్నారు, అది ఎక్కడ సార్ అది? ఎస్, సింపుల్ గా చెప్పాను కదా, అడ్వాన్స్ డీటెయిల్స్. ఎస్, అడ్వాన్స్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే సింపుల్ గా మీరు కింద లాస్ట్కి వెళ్తే యూజర్ డేటా ఎక్కడ ఉంటుందో చూడండి. చాలా ఏమవుతుంది అవసరం లేదు. ఇదిగో, yes, యూజర్ డేటా. ఎస్, ఇక్కడ ఆ స్క్రిప్ట్ మనం రన్ చేయాలి అక్కడ. అంటే ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. ఈ లైనెక్స్ తెలిసిన వ్యక్తి ఈ ఈ ఈ ఈ స్క్రిప్ట్ అంతా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఇస్తాడు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ తన సర్వర్ తయారు చేసేటప్పుడే ఆ స్క్రిప్ట్ ని కాపీ పేస్ట్. అంతే. ఐ డోంట్ నో లైనెక్స్, బట్ కాపీ పేస్ట్. ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాడు. దట్స్ ఇట్. దీనివల్ల ఏమైంది? ఇక లైనెక్స్ సర్వర్లోకి నేను లాగిన్ అవ్వకుండానే, ఎస్, వితౌట్ లాగిన్ టు ద లైనెక్స్ సర్వర్ ఐ కెన్ గెట్ దిస్ అవుట్పుట్ ఈజీలీ. దీన్నే మనం బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ అని పిలుస్తాం. దీన్నే మనం బ్యాష్ స్క్రిప్ట్ అని కూడా ఒక రకంగా పిలుస్తాం. దీన్నే మనం షెల్ స్క్రిప్ట్ అని కూడా పిలుస్తాం. ఇవి ఇప్పుడు మనం రన్ చేయబోతాం. ఎస్ ఫ్రెండ్స్, సో రన్ చేయకముందే మనం టార్గెట్ ఏంది? సెక్యూరిటీ గ్రూప్. ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం తయారు చేయాలి. ఫస్ట్ పాయింట్, సెక్యూరిటీ గ్రూప్ ఎలా తయారు చేయాలి సార్ అంటే సింపుల్. సెక్యూరిటీ గ్రూప్ ఎలా తయారు చేస్తాం? సింపుల్. సో EC2 డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఓకే, గుడ్. EC2 డాష్ బోర్డ్కి వెళ్ళి ఫస్ట్ మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ గ్రూప్స్ మొత్తాన్ని డిలీట్ చేయండి. ఫస్ట్ పాయింట్. ఎస్, ఇలా వెళ్ళండి. ఓకే, ఇలా వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఇలాగా మన సెక్యూరిటీ గ్రూప్కి ఇలా వెళ్ళండి. మరి ఏంటి సార్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఏంటి? ఎస్, ఇవన్నీ సెక్యూరిటీ గ్రూప్. ఎస్, ఇవన్నీ సెక్యూరిటీ గ్రూప్సే. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే అన్ని సెక్యూరిటీ గ్రూపులు మీరు తయారు చేసినంత డిలీట్ చేసుకోవచ్చు, కానీ ఒకే ఒకటి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉంటుంది. దాన్ని మీరు డిలీట్ చేయలేరు. ఎస్, డిఫాల్ట్ వి విల్ నాట్ డిలీట్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్ దిస్ లొకేషన్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే. ఏం సార్ డిలీట్ అవ్వలేదు, ఏం సార్ డిలీట్ అవ్వలేదు అని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా దాన్నే పట్టుకుంటే టైం వేస్ట్. టైం వేస్ట్, మొత్తం వేస్ట్. దయచేసి అలాంటి ఏమన్నా మీకు ఎదురైతే వెంటనే నాకు ఒక SMS చేయండి, ఒక వాట్సాప్ చేయండి, ఇట్లా నేను సమస్యను ఎదుర్కొంటున్నానని. అంతేగాని ఈ అడ్డమైన చెత్త చెదారం కోసం మనం వేరే వాళ్ళకి కాల్ చేస్తాం. అరే, అదేంటో అలా వస్తుంది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తిన్నావా, తాగావా, పడుకున్నావా, ఎన్ని గంటలకు పడుకున్నావు, రాత్రి ఏం చేసావు. ఇక పోయి 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 మధ్యాహ్నం 2 గంటలు అయింది, అన్న టైం అయింది. నువ్వు చేసింది ఏంది ఫోను? అర్థమైందా? అంటే ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఏజ్ ప్రాబ్లం, మెయిన్ ఏజ్ ప్రాబ్లం. అదే ఒక 35 ఇయర్స్ క్యాండిడేట్ ఎలా ఉంటాడంటే, అమ్మో, పిల్లలు, భార్య, సంసారం, తల్లిదండ్రులు, వీళ్ళందరినీ చూడాలి, బరువు, బాధ్యత, మళ్ళీ సమాజంలో డిగ్నిఫైడ్ గా జీవించాలి, కారులో ఉండాలి, ఫ్లాట్ లో నివాసం ఉండాలి. ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. ఏజ్ లో ప్రభావం ఏంటంటే ఎక్కువ ఎంతసేపు ఫ్రెండ్షిప్ తో మాట్లాడితే అంత బాగుంటది ఏజ్ లో. 22, 23, 24లో ఏం కనపడదు. ఇక చివరికి జుట్టు కూడా ఊడిపోయి 30, 35 సంవత్సరాలకి మళ్ళీ అమీర్పేటకి వచ్చి కోర్సులు నేర్చుకొని ఇప్పుడు జాబులు ట్రై చేస్తున్నారు. వాళ్ళని ఏమనుకోవాలా? ఎంత రాంగ్ స్టెప్లు వేస్తున్నారు తెలుసా? అసలు గైడెన్స్ లేకపోవటం వల్ల. ఎస్, బికాస్ ఆఫ్ ద గైడెన్స్. ఒకటి ఏదన్నా మనం ఒక వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని మీదే ఉండాలి. వేరే దాని పనులు పెట్టుకోవద్దు. దయచేసి మీకు చెప్తున్నాం. మళ్ళీ కేకే సారు 8కి వచ్చినా 8:30కి వచ్చినా నువ్వు క్లాస్ కి రెడీగా ఉండాలమ్మా. ఎవరికో కేకే సార్ అన్ని శుద్ధి చెప్తావు వరకే. శుద్ధి చెప్తా ఉంటావు, ఇవన్నీ మాకు తెలియదు. అయింది తెలియదు నీకు, అందుకే చెప్తున్నా. సాఫ్ట్వేర్ లో ఎలా జాబ్ కొట్టాలో తెలియదు, అసలు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలో తెలియదు. అసలు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోసం పక్కన పెడితే ప్రజెంటేషన్ స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకొని ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలో తెలియదు చాలా మందికి. ఎస్, దిస్ ఎ డ్రాబ్యాక్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. కోర్సులు నేర్చుకుంటారు, టైపిస్ట్ గా మిగిలిపోతున్నారు చాలా మంది. కోర్సులు నేర్చుకోవటం, టైపిస్ట్ గా మిగిలిపోవటం. ఏం సార్ టైపిస్ట్ ఏంది? అంతే కదా, నోట్స్ లో ఉన్నది టైప్ చేసుకుని అవుట్పుట్ చూసుకోవడం, ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోవడం. ఏమొచ్చింది? పేరెంట్స్ అడిగితే అబ్బా, అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తాను ఉంటాడు ల్యాప్టాప్ లో. పేరెంట్స్ అంతా ఇంగ్లీషే రాస్తా ఉంటాడు ఈ మధ్య. అసలు అంతా ఇంగ్లీషే మావాడు. అబ్బా, మళ్ళీ మనోడి ప్రజెంటేషన్ స్కిల్స్ రాదు, అది తెలియదు పేరెంట్స్ కి. ఏ, సరే,
ఎలాగలాగే సార్ కేకే సార్ వదిలేయండి సార్ మమ్మల్ని సాగొట్టకండి. సరే అట్లాగే. ఏ? సరే ఓకే. సో ట్రై టు ఎస్ ఫ్రెండ్స్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ఓకే, అది కమ్యూనికేషన్ ఏదైనా సరే. సెక్యూరిటీ గ్రూప్ ని డిలీట్ చేయండి సార్ ఫస్ట్. చూద్దాం. ఎవరన్నా నిద్ర వస్తుంటే బాబు 9 అయింది, 9కి నిద్ర ఏందమ్మా? ఆ? 9:30 అంతే, నిద్రపోవాలి 9:30కి. ఓకే, అరగంట. ఓకే. సో ఇప్పుడు మనం సెక్యూరిటీ గ్రూప్ లో డిఫాల్ట్ ఎక్కడ ఉందో వెతుక్కోండి. వెతుక్కొని డిలీట్ చేసుకోండి. డిఫాల్ట్ తప్పించేయండి అవసరం అయితే. ఎస్, దిస్ ఇస్ వాట్, ఎస్, విచ్ ఐ ఎక్స్ప్లెయిన్ రైట్ నౌ. డిఫాల్ట్, ఎస్, దిస్ ఇస్ అ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. వి విల్ నాట్ డిలీట్ దిస్ గ్రూప్. అందుకోసం మనం అన్చెక్ చేద్దాం. ఎస్, టోటల్ గా ఏం చేద్దాం ఇప్పుడు? ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా ఏం చేయాలి? యాక్షన్స్ లోకి వెళ్ళి డిలీట్ సెక్యూరిటీ గ్రూప్స్. దాట్స్ ఇట్ సార్. తర్వాత ఏం చేయాలి సార్? ఏం లేదు, కింద కొంచెం వెళ్తే డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిఈఎల్ఈటిఈ. ఎప్పుడైతే డిలీట్ అని నువ్వు టైప్ చేసావో, సార్ 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 డిలీట్ అవ్వట్లేదు సార్ అనుకోకండి. ఇక్కడ డిలీట్ అవ్వదు. ఇది ఇది ఎనేబుల్ మోడ్ లో ఉండదు, అది డిజేబుల్ మోడ్ లో ఉంటుంది. అందుకోసం నువ్వు ఎస్ వి మస్ట్ టైప్ ద డిలీట్ ఆప్షన్ ఇన్ దిస్ ఏరియా, ఇన్ దిస్ టెక్స్ట్ బాక్స్. అప్పుడు నువ్వు డిలీట్ అని కొట్టాలి, డిఈఎల్ఈటిఈ. అప్పుడు డిలీట్ కొడితే డిలీట్ అయిపోద్ది. చూసారా, డిలీట్ అవుతుంది. సార్ అన్ని మొత్తం 46 గ్రూప్స్ డిలీట్ అయిపోయాయి. చూసారా? ఎస్. హౌ మెనీ గ్రూప్స్ ఇవి? ఓన్లీ మనకి ఒక 2 గ్రూప్స్ ఉన్నాయి. డిఫాల్ట్ ఒకటి, వేరేది ఒకటి. సో వేరేది కూడా నేను డిలీట్ చేస్తాను. సో యాక్షన్స్ లోకి వెళ్ళి డిలీట్. ఎస్ ఫ్రెండ్స్. సో ఇది కొంచెం ఓకే, కింద ఉంటుంది, అది చూసుకొని డిలీట్ చేసుకోండి. ఓకే. ఓకే, అంటే స్క్రీన్ కొంచెం పెద్దది చిన్నది అట్లా ఉండాలి. కంట్రోల్ పట్టుకొని మౌస్ ని క్లిక్ చేసుకుంటూ డిలీట్ చేసుకోండి. చూసారా? ఇది కొంచెం దీంట్లో డ్రాబ్యాక్ ఉంది. సో స్క్రీన్ పెద్దగా చూపించాలనుకుంటే కొన్ని హైడ్ అవుతాయి. స్క్రీన్ చిన్నగా చూడాలంటే కొన్ని కనపడవు. ఇక్కడ ఓకే. సరే ఓకే సార్, ఏదో ఒకటి. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేషన్ చేయండి సార్. సింపుల్ సార్, జస్ట్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఎస్, ఈ సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేషన్ చేసేటప్పుడు ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ కాన్సన్ట్రేట్. ఇక్కడ మనకి ఫస్ట్ ఎస్ఎస్హెచ్ అనేది ఇచ్చేసుకో. ఓకే, ఎస్ఎస్హెచ్ సెర్చ్ లో ఎస్ఎస్హెచ్ కొట్టి ఎస్ఎస్హెచ్. ఓకే, తీసేసుకో. తీసేసుకుంటే ఇప్పుడు చూసావా, 22 పోర్ట్ నెంబర్ వచ్చేసింది. ఓకే, అది ఓకే అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ మనకి ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా కింద సార్ మరొక సెక్యూరిటీ గ్రూప్ ని, సారీ, మరొక పోర్ట్ నెంబర్ ని ఇంక్లూడ్ చేయాలి సార్. మరొక పోర్ట్ నెంబర్ ని ఇంక్లూడ్ చేయాలి. ఎలా చేయాలి? పోర్ట్ నెంబర్ ని ఇంక్లూడ్ చేయాలి. ఎలా చేయాలి? ఎస్, ఇక్కడ కొంచెం కిందకి వెళ్తే చూసారా, యాడ్ రూల్. ఎస్, యాడ్ రూల్ అని ఉంటుంది. సో యాడ్ రూల్ అనేది క్లిక్ చేయాలి. ఎస్, యాడ్ రూల్, జస్ట్ క్లిక్ యాడ్ రూల్. సో యాడ్ రూల్కి వెళ్ళిన తర్వాత కింద మీరు ఏం చేస్తారంటే ఎస్ ఫ్రెండ్స్, టైప్ లో హెచ్టిటిపి అని టైప్ చేయండి. ఎస్ ఉందిగా, ఎస్ చేయొచ్చుగా, చేద్దాం తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వద్దాం. ఓకే, నెక్స్ట్ లెవెల్. I will discuss the differences between this HTTP and HTTPS. వెరీ ఎక్సలెంట్ డిఫరెన్స్ ఉంది, నేను చెప్తాను. అది మీకు కావాలి, అవసరం ఉంది. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అది. ఓకేనా? నేను చెప్తా ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మాత్రం HTTP అంతే. సో దిస్ ఇస్ ద HTTP అండ్ దిస్ ఇస్ పోర్ట్ రేంజ్ 80. ఓకే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్ గా మనకి డెస్టినేషన్ టైప్ అని ఉంది కదా, కస్టమ్ అని ఉన్నది. మరి ఎనీ ఐపీఎస్ ఎనీవే అంటే మీరు కూడా ఈ ఐపీ అడ్రస్ ను ఉపయోగించి ఈ పేజీ మీ మీ మొబైల్లో డిస్ప్లే అవుతుందో లేదో చూసుకోవచ్చు ఇట్లా ఇస్తే. లేదు లేదు సార్, ఓన్లీ మై ఐపీ అని ఇస్తే నాకు ఈ సర్వర్ లో మాత్రమే బ్రౌజర్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ టైప్ చేస్తే వస్తుంది. సరే ఓకే సార్, యాడ్ చేసాం. దెన్ వాట్ నెక్స్ట్ సార్? సింపుల్, వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ నెక్స్ట్? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ అ సెక్యూరిటీ గ్రూప్. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇలాగా యాడ్ చేసాం. అయితే ఇక్కడ మీరు ముందు చెప్పినట్టుగానే సార్, ఫస్ట్ స్టెప్ మర్చిపోయారు. ఏం సార్ మీరు? మర్చిపోవాలా? డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాం. అర్థమైందా? సరే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాం, పక్కన పెడితే ఇక్కడ చూడండి, మీకు చెప్పాల్సిన పాయింట్ ఉంది. ఎస్, ఇది చెప్తాను సార్. ఇక్కడ సార్ మనం ఎప్పుడైనా సరే మనం ఇది యాక్చువల్గా ఇది ఒక అపార్ట్మెంట్ ఇది.
ఈ అపార్ట్మెంట్ లో ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ 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 ఒక వ్యక్తి ఉన్నాడు. ఇది అపార్ట్మెంట్ అనుకోండి. అపార్ట్మెంట్ ఇది. అపార్ట్మెంట్ లో చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. 1 2 3 4 చాలా ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. అపార్ట్మెంట్ లో చాలా ఉన్నాయి రియల్ గా. అయితే ఇక్కడ దిస్ ఇస్ అపార్ట్మెంట్, దిస్ ఇస్ వాట్ డోర్. ఇది మెయిన్ డోర్, మెయిన్ డోర్. ఇక్కడ ఎవరు ఉంటాడు? సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఎస్. అయితే సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు? చెక్స్ ద సెక్యూరిటీ. ఎస్. ఎలాగా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 22 అనుకోండి. అర్థమైందా? ఇక్కడ ఎంత? 33, 23, 24, 25. అంటే ఫ్లాట్ నెంబర్ 22, ఫ్లాట్ నెంబర్ 23, ఫ్లాట్ నెంబర్ అట్లా అనుకోండి. ఇది ఫ్లాట్ నెంబర్స్ యాక్చువల్ గా. ఈ ఫ్లాట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి? వీటి దగ్గర ఉంటాయి, సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉంటాయి. వాడి జేబులో ఉంటాయి మొత్తం. అంటే ఐడియా కూడా ఉంటుంది. ఎస్, టోటల్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. జనరల్ గా ఇదిగో ఇక్కడ 22 అనే ప్లేస్ లో 22లో ఎస్ ఒక విఐపి ఉన్నాడు. మనకి విఐపి దిగాడు 22లో. అతను చాలా రిచ్ పర్సన్, విఐపి. అతను లైక్ క్యాబినెట్ ర్యాంక్ ఏదో ఉంది సంథింగ్. దీనికోసం ఈయన ఏం చేశాడంటే ఇక్కడ విఐపి పాస్ వీడికి ఇచ్చాడు. వీడు ఏం చేశాడు? ఆ విఐపి పాస్ లో 22 ఉంది, ఫ్లాట్ నెంబర్ 22 ఉంది, వాడి పేరు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీడు ఏం చేశాడు? స్ట్రైట్ గా ఇలా 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 వచ్చాడు. ఇలా ఇలా వచ్చి ఏ స్టాప్ ప్లీజ్ అన్నాడు. వాడు ఏ హూ ఆర్ యూ, ఐ ఆర్ యూ కమింగ్ టు దిస్ ఏరియా అన్నాడు సెక్యూరిటీ గార్డ్. వీడు అన్నాడు, హే ఐ వాంట్ టు కన్సల్ట్ విత్ దిస్ విఐపి, చూడు ఐ హావ్ ఎ పాస్ 22. అర్థమైందా అన్నాడు. అరే 22నా? అరే ప్లీజ్ గో ఇన్సైడ్ సార్. గుడ్. ఇక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వెళ్ళిపోయి తన పని ముగించుకుంటున్నాడు. అంటే సెక్యూరిటీ చెక్ అనేది ఫస్ట్ మనకి ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కాదు. ఎస్ సార్, ఎస్. కానీ ఇక్కడ వాడికి ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇంకొక వ్యక్తి వచ్చాడు ఇదే సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి. ఇంకో వ్యక్తి వచ్చి చూపించాడు, బాస్ ఇదిగో ఇదిగో 501 ఫ్లోర్కి వెళ్ళాలన్నాడు, 501కి వెళ్ళాలన్నాడు. వీడు సెక్యూరిటీ గార్డ్ చెక్ చేశాడు. వాడి జేబులో కాగితం ఉంటుంది కదా, చూసుకున్నాడు. 501 అయ్యో అదేం లేదే ఇక్కడ అంత. 501 అంటే 501 ఇక్కడ కాదండి, వేరే అపార్ట్మెంట్, అక్కడికి వెళ్ళండి మీరు. అంటే ఏంది? నువ్వు పోర్ట్ నెంబర్ తప్పిస్తే ప్రాబ్లం వచ్చింది, వేరే సైట్కి వెళ్ళిపోవాలి. పోర్ట్ నెంబర్ కరెక్ట్ ఇస్తే ఇలా వస్తావు, ఇక్కడ ఉన్న దాన్ని యాక్సెస్ చేసుకుంటావు. దట్స్ వై whenever we want to give any port number we must concentrate, అదర్వైజ్ తప్పులు పోతాయి. అలాగే ఇక్కడ మనం ఏం చేసాం తెలుసా? మీకు తెలియని విషయం ఇప్పుడు చెప్తాను. ఏంటది అంటే సార్, రియాలిటీలో చూస్తే ఎస్ ఫ్రెండ్స్, గుడ్, ఇదేదో బాగుంది వద్దులే. ఓకే. సో మనకి రియాలిటీలో చూస్తే అసలు రియల్గా అంటే కొంతమందికి తెలియదు కదా, అందుకోసం చెప్తాను. సర్వర్. సో సర్వర్లో మనకి దీన్ని మనం ఏమంటామంటే ఇన్కమింగ్ డోర్, ఇన్కమింగ్ ఇన్కమింగ్ డోర్ ఆర్ ఎంట్రీ డోర్ అంటే ఇన్కమింగ్ డోర్, ఎంట్రీ డోర్ యాజ్ వెల్ యాజ్ దీన్నే మనం ఏమంటామంటే ఎస్ ఫ్రెండ్స్, ఇన్గ్రెస్. ఇన్గ్రెస్ దీన్నే ఇంకో భాషలో ఏమంటామంటే ఇన్బౌండ్. ఇన్బౌండ్. ఎస్, దిస్ ఇస్ ఇన్బౌండ్. ఇన్బౌండ్, ఇన్కమింగ్, మొత్తం ఎంట్రీ డోర్ మొత్తం ఇదే. ఎస్. అంటే ఈ వ్యక్తి ఎవరైనా సరే ఇక్కడికి వస్తాడు, ఎస్, ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాడు, మళ్ళీ ఎలా 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 తన పని చూసుకొని ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి లోపల బయటికి వెళ్తాడు. అంటే నేనేమంటానంటే ఎప్పుడైనా ఇన్కమింగ్ అప్పుడే నీకు, అవుట్డోర్ అప్పుడు ప్రాబ్లం లేదు. అంటే ఎగ్జిట్ డోర్ ఇదేంది? ఇది ఎగ్జిట్ డోర్, ఎగ్జిట్, అవుట్ డోర్ యాజ్ వెల్ యాజ్ అవుట్ బౌండ్. ఎస్, అవుట్ బౌండ్, ఇన్బౌండ్, అవుట్ బౌండ్ ఇట్లా అనమాట. సో నేనేమంటానంటే ఇన్బౌండ్ అప్పుడు చెకింగ్ అవసరం లేదు. అసలు ఇన్బౌండ్ అప్పుడు మనం ఏమి ఎంట్రన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నథింగ్, వదిలేసేయి. కానీ ఇన్కమింగ్ మాత్రం ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు చేంజెస్ ఎక్కడ చేయాలి అని అంటే ఎస్ ఫ్రెండ్స్, చేంజెస్ ఎక్కడ చేయాలి? నువ్వు ఇన్బౌండ్ లో చేయాలి. అవుట్ బౌండ్ వద్దా? వద్దు, అసలు అవసరమే లేదు, తీసి పక్కన పడేసి ఇన్బౌండ్ లో చేయి. ఇన్బౌండ్ లో ఏం చేస్తావు? ఎస్, ఎడిట్ ఇన్బౌండ్ రూల్కి వెళ్ళాలి. ఎడిట్ ఇన్బౌండ్ రూల్, ఎడిట్ ఇన్బౌండ్ రూల్కి వెళ్ళిపోయి అక్కడ నువ్వు 22, అక్కడ నువ్వు 80 పోర్ట్ నెంబర్లు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దట్ ఈస్ ద కేస్. ఓకే. ఇది అంటే ఇక్కడ అవుట్ గోయింగ్ అవసరం లేదు, నథింగ్. అవుట్ గోయింగ్ కి అవసరం లేదు, ఓన్లీ ఇన్కమింగ్ కే కావాలి. ఓకే సార్, అర్థమైంది సార్. ఇన్కమింగ్ అన్నావు. ఓకే సార్. ఇప్పుడు రియాలిటీలో చూస్తే ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తే
ఇక్కడ మనకి చూడండి, ఏదైతే ఇక్కడ మీరు అనుకుంటున్నారో, ఎస్ ఫ్రెండ్స్, ఏదైతే మీరు ఇక్కడ అనుకుంటున్నారో ఇన్బౌండ్ అవుట్బౌండ్, అవి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ లో కనిపిస్తాయి. చూడండి ఎక్కడ సార్? చూడండి ఇక్కడే. ఎస్, అంటే మీరు చేసిన పొరపాటు ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ సార్? చూడండి ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అన్నాం. ఎస్, ఆ సెక్యూరిటీ గ్రూప్ లో మీరు ఎక్కడ ఇచ్చారో చూడండి. చూడండి, ఎస్ ఫ్రెండ్స్, ఇన్బౌండ్ అవుట్బౌండ్. ఇది ఇన్బౌండ్. ఇదేంది ఇది? ఇన్బౌండ్, నథింగ్ ఈజ్ దేర్. సో నథింగ్ ఈజ్ దేర్. డైరెక్ట్ గా ఏం చేశారు మీరు? అవుట్బౌండ్ చేశారు. అవుట్బౌండ్ చేసి ఏం చేశారు? ఎస్. అంటే మీకు అవుట్బౌండ్ కి ఇన్బౌండ్ కి తేడా తెలియనప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంతే చేసేది. ఇదే చేసేసి ఎస్ సార్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ సార్, ఎస్ సార్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ సార్. అంటే మనం ఏంది? ఇన్బౌండ్ చేస్తున్నావా, అవుట్బౌండ్ చేస్తున్నావా తెలుసుకోవాలి. వీ మస్ట్ నో ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బిఫోర్ ప్రొసీడ్ ఎనీథింగ్. ఎస్. మరి ఇప్పుడు సార్ ఈ మీరు అవుట్బౌండ్ మీరు ఎందుకు చెప్పారు అంటే మీకు సినారీ అర్థం కావాలి కదా. డైరెక్ట్ గా చెప్తే ఎట్లా? డైరెక్ట్ గా ఎట్లా చెప్పి మొత్తం కమెంట్స్ అని ఎంటర్ చేస్తే మీరేమవుతారు? సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకుంటారు? ఎస్. టోటల్ గా మనం చేయాల్సింది ఇది యాక్చువల్. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు అవుట్ బౌండ్. మరి ఎక్కడ సార్? ఇన్బౌండ్ లో రావాలి. మరి ఇన్బౌండ్ లో రావాలంటే ఏం చేయాలి సార్? ఇదిగో ఇన్బౌండ్. ఎస్. ఎస్ ఆర్ నో? ఎస్, ఇన్బౌండ్ తీసుకో. ఇన్బౌండ్ లో ఏం చేయాలి సార్? ఏం లేదు, సింపుల్ యాడ్ రూల్స్. సూపర్. తర్వాత ఏం చేయాలి సార్? తర్వాత ఎస్ఎస్హెచ్, ఫస్ట్ ఎస్ఎస్హెచ్. ఓకే, అంత అయిపోయింది. సో ఎస్ఎస్హెచ్ తర్వాత నెక్స్ట్ కేసులో మళ్ళీ యాడ్ రూల్, సేమ్ థింగ్. మళ్ళీ ఏం చేస్తాం? హెచ్టిటిపి. ఎస్ సార్ నో? హెచ్టిటిపి, హెచ్టిటిపి. ఎస్, పోర్ట్ నెంబర్ 80. సార్ ఈ టీసీపీ గొడవ అది మాకు చెప్తారా? అసలు ఏంటి టీసీపీ అంటే ఏంటి? దాని గొడవ చాలా ఎక్సలెంట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ టీసీపీ? what is the purpose of TCP, where we use TCP, why we use TCP here? Yes, I can explain each and everything. Please wait some time. Okay. ఇప్పుడు వరకు మనం ఏంటంటే కొంచెం అంటే స్లోగా మనం వెళ్ళాలి, కానీ ఫాస్ట్ గా అన్ని గుర్తుపెట్టుకుంటే మర్చిపోతాం. కొంచెం అది ప్రమాదం. నేను వస్తా కొంచెం టీసీపీ గురించి తర్వాత వస్తా. ఓకే. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే అక్కడ ఏడబ్ల్యూఎస్ లో యూజర్ డేటాలో ఆ స్క్రిప్ట్ రన్ చేసి మనం ఒక వెబ్సైట్ రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అది మన ఎయిమ్. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి, వేరే దాని మీద వద్దు. ఓకే. సరే సార్. ఓకే సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనీవేర్ ఐపీ సార్. ఓకే సార్. తర్వాత ఏం చేద్దాం? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సో క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ బదులు ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలి? ఎస్ చెప్పాను కదా, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇవ్వాలి. ఎస్. ఏం పేరు అది? SEG1. ఓకే. సో ఏదో ఒకటి ఇచ్చేసి డిఈవి. ఓకే, గుడ్. సెక్యూరిటీ గ్రూప్ SE1 GEV. కిందకి వచ్చేసి ఇదిగో ఇన్బౌండ్ చేసేసారు కదా, అయిపోయింది. సార్ మరి అవుట్బౌండ్ ఏంది? వాట్ అబౌట్ అవుట్బౌండ్? అవుట్బౌండ్ తీసేద్దామా? తీసేయి. ఎక్కడ? డిలీట్ కొట్టు, నో ప్రాబ్లం. డిలీట్ కొట్టు, వెళ్ళిపోద్ది, నో ప్రాబ్లం. నథింగ్ ఇస్ దేర్. ఓకే. సో ఇప్పుడు నువ్వు జస్ట్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ ఎనీవేర్ కొట్టేసి. ఓకే, గుడ్. ఎనీవేర్ ఎందుకు కొట్టాలి సార్ అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ సర్వర్ అని ఎనీవేర్ కొట్టేసి. గుడ్. ఇది సెక్యూరిటీ గ్రూప్. దిస్ ఇస్ మై సెక్యూరిటీ గ్రూప్ 1. ఎస్, అది సెక్యూరిటీ గ్రూప్. ఎస్ ఫ్రెండ్స్, అంటే ఇది సెక్యూరిటీ గ్రూప్ అనేది యాడ్ చేసేసాం. దట్స్ ఇట్. ఎక్కడ ఉంది అది సార్? పేరు చూపించండి సార్. ఇది ఇక్కడ ఉంది కదా, చాలా చిన్నగా ఉంటుంది అది, మీరు అర్థం చేసుకో, చిన్నగా ఉంటుంది. సార్ ఒకసారి సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఈ సెక్యూరిటీ గ్రూప్ లో మరొక పోర్ట్ నెంబర్ యాడ్ చేయాలంటే చేయొచ్చా? ఎక్సలెంట్ గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్సలెంట్ గా చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ ఎడిట్ దిస్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్సో. ఎస్, వీ కెన్ యాడ్ ఎనీ నెంబర్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్ ఆల్సో ఇన్ దిస్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ యాజ్ ఇన్ వెన్ రిక్వైర్డ్. ఎస్, వీ కెన్. SCG1, ఇది బాగుంది సార్. SCG1. ఓకే సార్. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏంటి సార్ అసలు విషయం? నెక్స్ట్ లెవెల్లో అంటే నెక్స్ట్ లెవెల్లో ఏంటి అని అంటే చూడండి, డాష్ బోర్డ్ ఇలాగా. ఓకే. ఇప్పుడు ఆ, ఒక సర్వర్ తయారు చేద్దాం. సర్వర్. ఓకే. ఎస్, ఐ కంప్లీట్, ఐ ఫినిష్, నో ప్రాబ్లం. ఓకే. కొంచెం మన క్లాసులన్నీ ఇట్లాగే ఉంటాయి, తప్పదు, భరించాలా. ఓకే. సో EC2 డాష్ బోర్డ్కి వెళ్ళి లాంచ్ ఇన్స్టాన్స్. సూపర్ సార్. ఓకే, గుడ్. నేమ్ అండ్ ట్యాగ్స్.
నేమ్ అండ్ ట్యాగ్స్ లో మనం సర్వర్ 1 అందాం, లేదా ఫ్లిప్కార్ట్ సర్వర్ అనుకోండి, సంథింగ్ కాల్ సర్వర్ 1 అనుకోండి. ఎస్. తర్వాత మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లైనక్స్. ఓకే, సింపుల్. సో ఆఫ్టర్వర్డ్స్ ఇన్స్టాన్స్ టైప్ సూపర్, అంటే 1 GB 1 కోర్ ఫ్రీ. తర్వాత ఏంటి, కీ పేర్లు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇస్తాను. ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి, లాక్. చూసారా, లాక్ జాన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ జస్ట్ సెలెక్ట్ చేసి అయిపోయింది. ఆఫ్టర్ వర్డ్స్ కిందకి వెళ్తే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ సెలక్షన్ ఇక్కడికి మార్చేస్తాను. ఎస్. అప్పుడు ఏం చేస్తాను, ఎస్ ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. ఎస్. అక్కడికి తీసుకొచ్చేసిన వెంటనే చూడండి ఏమడుగుతుందో, బాస్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ సెక్యూరిటీ గ్రూప్ ప్లీజ్ అంటుంది. అప్పుడు నేనేం చేస్తాను, అప్పుడు ఇది క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయి. చూసారా, మనది ఆల్రెడీ కనిపిస్తుంది SCG1. జస్ట్ దాన్ని ఇలా క్లిక్ చేయి, యాడ్ అయిపోయింది. అంతేనా, అంతే యాడ్ అయిపోయింది కదా. ఎస్ ఆర్ నో, యాడ్ అయిపోయింది ఆల్రెడీ. ఇదిగో ఇక్కడ, ఇదిగో అట్లా యాడ్ అయిపోయింది. అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ ఈ సర్వర్ కి యాడ్ అయిపోయింది. దట్స్ ఇట్, ఓవర్. సింపుల్ లాజిక్. అసలు ఇది పెద్ద విషయం కాదు ఇది. ప్రతిరోజు క్లాస్ వినే వాళ్ళకి అసలు చాలా ఎక్సలెంట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ డీటెయిల్స్. గుడ్. అడ్వాన్స్డ్ డీటెయిల్స్ అయితే ఈ అడ్వాన్స్ డీటెయిల్స్ లో కింద ఇలా 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 చూసారా, ఎస్ యూజర్ డేటా. సో యూజర్ డేటాలో ఇక్కడ మనం ఎస్ ఇది మనం ఇచ్చేసేయాలి. అయితే సార్ ఈ దీంట్లో కానీ తప్పు ఉంటే మనకి వర్కౌట్ అయితే అవ్వదు. ఓకే, సిస్టమ్ సిటిఎల్ తప్పు ఉంటే అయితే అవ్వదు. ఇదేంట్లో ఉన్నా అవ్వదు. ఈవెన్ కమాండ్స్ లో తప్పు ఉన్నా అవ్వదు యాక్చువల్ గా. అది HTTP ఇన్స్టాల్ అదే దాంట్లో ఉన్న తప్పు అవ్వదు. అంటే మీరు సరిగ్గా చూసుకోవాలి యాక్చువల్ గా. ఇట్లా చూసారా, Yes, ఇట్లా చూసారా, ఇక్కడ స్పేస్లు ఇవ్వాలా, ఎక్కడ స్పేస్లు ఇవ్వాలా. ఇన్స్టాల్ తప్పులు లేకుండా ఇన్స్టాల్ తప్పేమో, అనేది సరిగ్గా చేసావా లేదో, వేర్ సరిగ్గా కొట్టావా, ఎస్ చూసుకోవాలి. ఎకో సరిగ్గా చేసావా, ఎస్. index.html చేసావా, ఎస్. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ చేసావా, ఎస్. ఇలా చెక్ చేసుకోవాలి. ఈ కంటెంట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎక్కడ, యూజర్ డేటా. ఎస్, యూజర్ డేటా. ఎస్, సో ఇది స్టోరీ. ఇంతేనా సార్, ఇంతే. బట్ దిస్ వాస్ గివెన్ బై లైనక్స్ పీపుల్. ఎస్, దిస్ ఇస్ నాట్ మై జాబ్. సార్ మీకు లైనక్స్ వచ్చు, AWS వచ్చు, డెవాప్స్ వచ్చు, మీదంతా ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు రిజ్యూమ్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిన తర్వాత వాడు ఇవన్నీ మీకు వచ్చా చెప్పండి, నో ప్రాబ్లం. ఎస్, నో ఇష్యూ. ఎందుకంటే మీరు లైనక్స్ పెట్టారు, AWS చేశారు, డెవాప్స్ టోటల్ ఎంటైర్ థింగ్ మీరు వర్క్ చేశారు. సరే సార్, ఓకే సార్. మరి ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం సార్, దయచేసి నిద్ర వస్తుంది. 21, 25 అయింది ఇప్పుడు ఆల్రెడీ. అయిపోయింది. 5 మినిట్సే లాస్ట్కి వచ్చేసాం మనం. గుడ్. 5 మినిట్స్ లాస్ట్కి వచ్చేసాం. ఇప్పుడు మనం ఒక తెలివైన స్టూడెంట్ తోటి సలహా తీసుకొని ఈ వెబ్సైట్ని మనం రన్ చేద్దాం. ఓకే, ఒక తెలివైన విద్యార్థులు ఎక్కడ ఉన్నారు ఇక్కడ మనకి ఆల్రెడీ. ఎస్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్, వింటున్నారా నిద్రపోతున్నారా? ఆ, నిద్రపోతున్నారా వింటున్నారా? ఎస్ ఫ్రెండ్స్, వినిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సరే, సార్. ఎస్ సార్. ఓకే, గుడ్. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే రియల్ గా ఇదంతా కూడా నేను లైనక్స్ లోకి సర్వర్ లోకి లాగిన్ అవ్వలేదు, అసలు లైనక్స్ నే పట్టించుకోలేదు. నేను జస్ట్ AWS లో ఉండి ఇదంతా చేసేసాను. ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఈ ఈ ఈ ఈ సర్వర్ లో ఈ కంటెంట్ ఉంది కదా, ఐ వాంట్ టు చెక్ వెదర్ ద కంటెంట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలా. చెక్ చేయాలంటే ఏం చేస్తాను, సర్వర్ 1కి వెళ్ళి ఇక్కడ ఐపీ అడ్రస్. పబ్లిక్ IP అడ్రస్ టైప్ చేసి ఇక్కడ బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ చేస్తాను. అవునా? అదే. అయితే మీలో నాకు కావాల్సింది ఏంటంటే అసలు ఇది వర్క్ అవుతుందా అవ్వదా? వర్క్ అవుతుంది సార్. వర్క్ అవ్వదండి. అవుతుంది. ఓకే, అవ్వదు అనుకుంటా, అయిద్ది అంటే అనుకుంటా. బిన్ బ్యాష్ ఇవ్వలేదు సార్ పైన స్క్రిప్ట్ దగ్గర. అవును సార్. యాష్ బిన్ బ్యాష్ అని ఇవ్వలేదు. అట్లా అంటావా? ఆ, కన్ఫామా?
ఎస్ సార్. ఆర్ నరేష. ఎస్ సార్. ఆర్ నరేష్ కనిపెట్టావయ్యా, కానీ అది కాదవయ్యా, అది ఇవ్వకపోయినా వచ్చింది, నీకు తెలియదా ఏంది? ఎస్, అవునా కదా, అది ఇవ్వకపోయినా వచ్చింది. అసలు ఈ బిన్ బ్యాష్ వల్ల ఉపయోగం ఏంది అసలు? అసలు అది ఎందుకు ఇవ్వాలా? వై? ఎస్, ప్రదీప్ కుమార్. ప్రదీప్ కుమార్, ప్రదీప్ కుమార్ అండ్ రవి కిరణ్, స్క్రిప్ట్ రన్ శ్యామ్ నాయక్. అవ్వాలంటే ఇవ్వాలి సార్. శ్యామ్ నాయక్ ఇవ్వాలనుకుంటా కాదు. ఎస్, విద్య అదే అండ్ ఇవ్వాలి వివేక్ సార్. వడ్లూరి అండ్ ఎస్, సుప్రజ, శేఖర్, సార్ పప్పుల. ఏంటి నిద్రపోతున్నారా ఏంటి? హలో అనండి అందరూ. సార్ హలో వింటున్నాం సార్, సార్. నిద్రపోవట్లేదు సార్. నో సార్, వింటున్నాం నో సార్. సార్. లేదు సార్ వింటున్నాం. లేదు సార్, మేము వింటున్నారా? నిద్రపోవట్లేదు, వింటున్నాము. వింటున్నాం సార్. ఓకే ఓకే, మీ ఫ్రెండ్స్ ని కూడా ఫోన్ చేసి పిలిపించండి, కొంతమంది రావట్లేదు, వాళ్ళు కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నారు. సరే, ఇప్పుడు యాక్చువల్ గా ఏంది గొడవ అంటే, ఇది వర్క్ అయితే కాదంటే ఇది వర్క్ కాదు. ఎందుకు సార్, ఎందుకు వర్క్ అవ్వదు ఇది అంటే, ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే చూడండి, రియాలిటీలో చూస్తే, రియాలిటీలో మీరు అసలు ఇది ఏ కమాండ్స్? ఏడబ్ల్యూఎస్ కమాండ్సా, లినక్స్ కమాండ్స్. లైనక్స్. లైనక్స్ కమాండ్స్. బట్ ఈ కమాండ్స్ ఎక్కడ రన్ అవ్వాలి? లైనక్స్ సర్వర్ లో లైనక్స్ సర్వర్ లో రన్ అవ్వాలి. బట్ ఇవి లైనక్స్ కమాండ్సే అని చెప్పేసి మనం ఇన్ఫార్మ్ చేయలేదుగా ఎవరికి? ఏడబ్ల్యూఎస్ కి. హౌ కెన్ దే అండర్స్టాండ్? హౌ కెన్ దే అండర్స్టాండ్? ఏడబ్ల్యూఎస్ ఐ డోంట్ నో అంటుంది. ఇది ఎవరు? ఏడబ్ల్యూఎస్ ఐ డోంట్ నో బాస్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఎందుకు ఇవన్నీ టైప్ చేసేది ఏంటి అని అంటుంది. అప్పుడు నాకేంటి? ఎస్ అమ్మా, ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా ఇదిగో లైనక్స్ కమాండ్స్ అని మనం ఏడబ్ల్యూఎస్ కి చెప్పాలి ఫస్ట్. చెప్తే ఓకే, ఇవ్వో ఇది లైనక్స్ కమాండ్సా, ఓకే ఓకే, నేను లైనక్స్ సర్వర్ లో రన్ చేసేస్తాను అంటే, ఇది దీని అర్థం ఏంది? ఇది లైనక్స్ కమాండ్స్ అనే తెలియాలి ఫస్ట్. అందుకోసం మనం ఏం చేస్తామంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఎస్ ఒక లైన్ యాడ్ చేస్తాము, అది ఇది. ఎస్, చూసారా? బిన్ బ్యాష్. వాట్ ఇస్ దిస్? బిన్ బ్యాష్ అంటే మీకు యూజర్ మేనేజ్మెంట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి ఇది అర్థమైంది ఎందుకు రాశాను బిన్ బ్యాష్ అని. అంటే ఇవన్నీ కూడా షెల్ ఎన్విరాన్మెంట్ లో నడవాలి. సో దీన్నే, ఈ బిన్ బ్యాష్ అనే లైన్ ని మనం ఏమంటామంటే షబాంగ్ లైన్ అంటాం. షబాంగ్ లైన్ అంటాం మనం. అర్థమైందా? ఆ షబాంగ్ లైన్ అనేది లేకపోతే ఎస్ ఫ్రెండ్స్, నీ స్క్రిప్ట్ రన్ అవ్వదు. ఎందుకు? అది షెల్ ఎన్విరాన్మెంట్ చెప్పాలి. బోర్న్ అగైన్ షెల్, లైనక్స్ సపోర్ట్స్ బోర్న్ అగైన్ షెల్, విండోస్ సపోర్ట్స్ పవర్ షెల్, ఇట్లా ఉంటాయి కదా. సో కాబట్టి మనం ఇది రాయకుండా మనం ఇది ఏం చేయలేము. అందుకోసం మనకేమొచ్చింది? ఎర్రర్. అంటే మనం పోర్ట్ నెంబర్ కలిపాం, అన్ని కలిపాం, బట్ ఎర్రర్ వస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, సో టోటల్ గా దీన్ని మనం ఇంక్లూడ్ చేయాలి. కాపీ. సో కాపీ చేసేసి మనం ఏం చేస్తాం? స్ట్రైట్ గా ఎస్ ఫ్రెండ్స్, స్ట్రైట్ అవే ఎక్కడ దీన్ని చేయాలి శేఖర్? సార్, ఎక్కడ చేయాలి ఇప్పుడు? వాట్ షుడ్ ఐ డూ? దాని ఏడబ్ల్యూఎస్ లో ఉంది కదా సార్. ఏడబ్ల్యూఎస్ లా బూట్ స్ట్రాప్, మనం బూట్ స్ట్రాప్ ఓన్ గా చేస్తాం. యూజర్ డీటెయిల్స్ దగ్గర ఇవ్వాలి సార్. అంటావా? వర్క్ అయిద్దా ఇస్తే? అయితే సార్. అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఇది లేకపోవడం వల్ల మనకు వర్క్ కాలేదంటావా? అవును సార్. అవునా? సరే, ఇప్పుడు యాక్చువల్ గా గుర్తుపెట్టుకో, నేను ఒక పని చేస్తా. ఇప్పుడు చూడండి, సేమ్ ఇదిగో ఇది ఉంది కదా. సో ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ 1 అని రాసుకో. ఫ్లిప్కార్ట్ 1, ఓకే, ఫ్లిప్కార్ట్ 1 అని రాసుకో, అంటే వెబ్సైట్ 1 అనుకో. సేమ్ కంటెంట్ ఇదే కూడా, దీన్ని మనం ఫ్లిప్కార్ట్ 2 అని రాసుకో. ఓకే, 2 అని రాసుకో. అర్థమైందా? అంటే నాకేం చేయాలంటే, మీరు ఈ రెండు సర్వర్లో ఫస్ట్ సర్వర్లో ఈ స్క్రిప్ట్ రన్ చేయండి, రెండో సర్వర్లో ఈ స్క్రిప్ట్ రన్ చేయండి. ఈ రెండు స్క్రిప్ట్లు రన్ చేసి నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా ఉన్న వ్యక్తులు అందరూ కూడా నాకేం చేయాలంటే బాగా తగ్గిపోతున్నారు.
23, 24 ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 19కి వచ్చారు. ఓకే, అందరు కూడా నేను గుర్తుపెట్టుకుంటాను వీళ్ళందరినీ. మీరు ఏం చేస్తారంటే ఈ స్క్రిప్ట్ అంతా రన్ చేసి నాకు స్క్రీన్ షాట్లు పెట్టాలి ఇప్పుడు అర్జెంటుగా. ఓకే ఎప్పుడు సార్. పెడతారు మీరు? ఉదయమైనా పెట్టు, ఇప్పుడైనా పెట్టు, ఎప్పుడైనా పెట్టు. ఈ స్క్రిప్ట్ రన్ చేయాలి, ఈ స్క్రిప్ట్ సర్వర్ 2లో రన్ చేయాలి. ఎస్, ఈ స్క్రిప్ట్ నేను నీకు పంపిస్తా. దిస్ ఈస్ వాట్ సర్వర్ 1 స్క్రిప్ట్. ఓకే, గుడ్. దిస్ ఈస్ సర్వర్ 1 స్క్రిప్ట్. ఓకే, this is what server 2 script. This is what server 2 script. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రాకపోతే లోడ్ బ్యాలెన్సర్ రాదు మీకు, అందుకని ఇది చెప్పాల్సి వచ్చింది. లోడ్ బ్యాలెన్సర్ చెప్పాలంటే ఇది రావాలి. మీకు స్క్రిప్ట్ నేను ఇస్తాను, మీరు ఏం చేస్తారంటే టోటల్ గా, అంటే కొంచెం మంది నిద్ర వచ్చే టైం అట్లా 9:30 అంటే కొంచెం కష్టం, కాబట్టి నేను ఏం చేస్తాను ఇట్లా చేస్తాను. రేపు ఈ 2 సర్వర్స్ కి లోడ్ బ్యాలెన్సర్ అనేది అటాచ్ చేసి మనం ఏ విధంగా ముందుకెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, లోడ్ బ్యాలెన్సర్ ని ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ గా ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ చేయటం ఈజీ అయింది, మీకు చాలా తేలిక అయింది అనమాట. ఎట్లా సార్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది సర్వర్ 1 ఉంది, ఇంకో సర్వర్ 2 తయారు చేశారు మీరు సేమ్ కంటెంట్ తోటి. ఎస్, సర్వర్ 2, ఇదేం 1, ఇదేమో 2. ఓకే, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంది యాక్చువల్ గా. మీరేం చేస్తారు? ఎస్ ఫ్రెండ్స్, ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇక్కడ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడికి వస్తుంది, అట్లా వస్తుంది కదా 1 by 1. అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఫస్ట్ పాయింట్ ఈ 2 సర్వర్లకు అటాచ్ జరగాలి. అటాచ్ దిస్ సర్వర్స్ టు దిస్ లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ కి ఈ సర్వర్లు అటాచ్ అవ్వాలి. అప్పుడు అటాచ్ అయిన తర్వాత అప్పుడు యూజర్ ఇక్కడ ఉంటాడు, ఇక్కడ. ఎస్, యూజర్ అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఎవరు తన ల్యాప్టాప్ పెట్టుకొని బ్రౌజర్ ఓపెన్ చేసి టప్ టైప్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. బట్ బ్రౌజర్ ఇచ్చే రిక్వెస్ట్ ఓపెన్ చేయాలంటే లోడ్ బ్యాలెన్సర్ కూడా సెక్యూరిటీ గ్రూప్ ఉండాలి. సెక్యూరిటీ గ్రూప్ ఏంది? పోర్ట్ నెంబర్ 80. ఎందుకు? బ్రౌజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయాలంటే 80 గేట్ ద్వారా రావాలి. అంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అనేది కూడా, అంటే ఎల్బి కూడా 80 గేట్ ఓపెన్ చేయాలి. అప్పుడు ఇక్కడ 80 గేట్ ద్వారా ఇలాగ వచ్చిన రిక్వెస్ట్ వీడి దగ్గరికి వెళ్ళేది. ఇది 80 గేట్, ఇది 80 గేట్, 80. 2 గేట్ మాత్రం కాదు. దిస్ ఇస్ వాట్ లోడ్ బ్యాలెన్సర్ సెటప్. ఈ సెటప్ చేసి మనం రేపు ఉదయం అది మనం చూద్దాం. జనరల్ గా మీరు ఏంటంటే ఈ స్క్రిప్ట్ ని మీరు చేసి నాకు స్క్రీన్ షాట్ చేయాలి. అట్ ద సేమ్ టైం చూడండి, నాది పర్సనల్ ఈమెయిల్ ఐడి kk15678111@gmail.com. మీరు దీనికి చేయండి. ఓకే, దిస్ ఈస్ యువర్ టాస్క్ టుడే. కేకే. అయితే హౌ మెనీ ఆఫ్ యూ క్రియేటెడ్ GitHub account, friends? Any difficulty to create a GitHub account? చేసాం సార్. Nothing, right? Okay. If there is any problem to create a GitHub account, please send an email or please contact immediately. Okay. Yes, friends. 7207686011. So please try to connect with me. Okay, no problem. Good. So ఇవి చేయండి, నాకు మెసేజ్ ఇవ్వండి. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ప్లీజ్ ట్రై టు ప్రిపేర్ వెల్, గెట్ ద జాబ్స్ ప్రాపర్లీ. ఎస్, మీరు, మీ పేరెంట్స్, మీ పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు మనం కష్టపడాలనేది మీ మనసులో పెట్టుకోవాలి, అంతే. ఎవరికి కూడా ఎక్కడ కూడా డీవియేట్ అవ్వద్దు. డీవియేట్ అవుతున్నామని అనిపించినా నిన్ను నువ్వు సమర్థించుకునే తప్పు మార్గం, నేను ఇది మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి నువ్వు సమర్థించుకొని దాన్ని కట్ చేసి వెంటనే మంచి మార్గం వైపు ప్రయాణం చేయాలా. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో, ఎస్ గుర్తుపెట్టుకోండి, ఎం అనే విటమిన్ నీ దగ్గర లేకపోతే నో బడీ కేర్ యూ, నోబడీ, ఎవరు లెక్క చేయరు. ఈవెన్ బంధువులు కూడా నిన్ను చూసే పరిస్థితులు లేదు ప్రజెంట్. బంధువులు కూడా ఎవరి దగ్గర అయితే డబ్బులు బాగున్నాయో, ఎవరైతే కొంచెం 10 రూపాయలు ఇవ్వగలిగే స్థాయి ఉందో వాళ్ళ దగ్గరకే బంధువులు వస్తున్నారు. రిలేషన్షిప్స్ అలా మారిపోయాయి, తప్పదు. అంటే ఇక నా అన్న, నా బ్రదరు, నా తమ్ముడు, లేదా మా వదిన, లేదా మా చిన్నాన్న, పెదనాన్న, ఎవరి దగ్గర నుంచైనా సరే నేను మంచోడిని అనిపించుకోవాలన్నా, నాకు వాళ్ళ నుంచి ఏదైనా సహాయం కావాలన్నా ఖచ్చితంగా నా దగ్గర డబ్బు ఉండాలి. లేకపోతే ఎవరు రారు, ఒక్కడవే ఉంటావు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, వయసు తక్కువ కాబట్టి, చిన్నవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను మరొకసారి, చదవండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఎటువంటి డీవియేషన్కి పోవద్దు. ఒక 1 month కోర్సు డిలే అయినా పర్లా. 1 month నీకేదో ఫీవర్ వచ్చో, లేదా ఇంకోటి వచ్చో, లేదా క్లాసులు ఇంకోటి ఇదో కాదు.
నీ జీవితానికి ఫ్యూచర్ భవిష్యత్తుకి పనికొచ్చే కోర్సు. ఒక 1 or 2 weeks కొంచెం ఇదైనా పర్లేదు, కానీ భవిష్యత్తుకి పనికొచ్చే కోర్సు కాబట్టి డీవియేట్ అవ్వద్దు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మంచి కోర్సు ఇది. DevOps అనేది, AWS అనేది ఎక్సలెంట్ కోర్స్. ఎస్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Thank you, sir. Good patience. Thank you so much. Okay, good.